శ్రీదశనందనాది ముని సేవిత పాద దిగంత కీర్తి సంపాద సమస్త భూత పరిపాల వినోద విషాద వల్లికాచ్ఛేద వరాధినాథ కుల సింధు సుధామయ పాద వృత్త గీతాది వినోద భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. అందరూ నమస్కారం. కొన్ని రకాల రాసినటువంటి ఒక అందమైన వ్యాఖ్యానాన్ని దాన్ని ప్రారంభ శ్లోకాన్ని చూస్తే వేదాంత దేశకులు రాసినటువంటి 19 శ్లోకాన్ని అందించారు. పారావార పయోవిశోషణ కళా పారీణ కాలానల జ్వాలాజాల విహారహారి విశిక వ్యాపార ఘోరక్రమ సర్వావస్థ సకృత్ ప్రపన్న జనతా సంరక్షణైక ప్రతి ధర్మో విగ్రహవాన ధర్మ విరతి ధన్వీ సతన్వీతన. చదవడానికి చాలా అందంగా ఉంది శ్లోకం. రామచంద్రమూర్తి గురించిన వైభవం చెప్తున్నారు. అంటే మూర్తి భవించిన ధర్మస్వరూపుడు ఉదండాన్ని ఫలించిన స్వామి యొక్క రూపాన్ని చక్కటి శబ్దాన్ని కారణంతో చేసినటువంటి శ్లోకం చాలా అందంగా ఉంది. ఈ వ్యాఖ్యానాన్ని మనం ఇంకో చదువుతున్నాం. అటువంటి శ్లోకాన్ని అందించిన వారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఈ వారిని తన ప్రవచనాలను అందించవలసిందే. దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు బుధవారం, 2026 సంవత్సరం జూలై 1వ తారీఖు. మనం ఆనంద రామాయణంలో 8వ సర్గలో ఉన్నాం. మొదటి కాండలో, సారకాండలో. ఆ సందర్భం కనుక చూసినట్లయితే శివుడు పార్వతితో చెప్తున్నటువంటి కథ ఇది. అందులో ఆయన కిష్కింధ వృత్తాంతాన్ని చెప్తూ ఉన్నారు పార్వతీదేవితోటి. మొత్తానికి ఆ రామచంద్రమూర్తి కబంధుడి దగ్గర నుంచి శబరి ద్వారా కిష్కింధ ఋష్యముఖ పర్వతం సమీపానికి వెళ్ళడం, అక్కడ ఆయన చూసి కంగారు పడినటువంటి సుగ్రీవుడు హనుమస్వామిని పంపించడం, హనుమస్వామి ఒక వటువు వేషంలో అక్కడికి వెళ్ళి రామచంద్రుడి దగ్గర విషయాలన్నీ సేకరించి అతడు మనకి శత్రువు కాదు అనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి వాడి భుజముల మీద ఎక్కించుకుని రామలక్ష్మణులు ఇద్దరిని సుగ్రీవుడి దగ్గరికి తీసుకురావడం, రామ సుగ్రీవుల యొక్క మైత్రి, ఆ మైత్రిని సందేహించినటువంటి సుగ్రీవుడికి పరిపూర్ణమైనటువంటి రాముని యొక్క శక్తి తెలిసేలాగా ఆయన దుందుభి కాయాన్ని అంగుష్టంతో చిక్షేప దూరంగా విసరడం, అలాగే సప్త తాళాలని కూడా ఆయన ఒకే ఒక బాణంతో భేదించడం, ఆ సప్త తాళాలకు ఉన్నటువంటి చరిత్ర, దాని వెనకాల ఉన్నటువంటి కథ కూడా మనం విన్నాం. దాని అడుగున ఒక సర్పం ఒకటి ఉన్నది. ఆ సర్పం వంకర టింకరగా ఉండడం వల్ల లేదా వృత్తాకారంగా ఉండడం వల్ల ఆ సాల వృక్షాలన్నీ వంకర టింకరగా లేదా వృత్తాకారంగా ఉన్నాయి. రామ బాణం వేసే ముందు హనుమస్వామి దాని కింద ఉన్న సర్పాన్ని గుర్తించి తన యొక్క బొటకన వేలతో ఆ సర్పపు తోకను గనక తొక్కగానే అది బిర్ర బిగుసుకుపోయి నిటారుగా అయిపోవడంతో వృక్షాలన్నీ తిన్నగా వచ్చేసాయి అని, రామబాణం వాటిని అన్నిటినీ కూడా ఛేదించింది అని మనకి ఆ
సప్తతాళ వృక్షముల వెనకాల ఉన్నటువంటి కథని కూడా మనకి చెప్పారు. మొత్తానికి రామ పరాక్రమం మీద నమ్మకం కుదిరినటువంటి సుగ్రీవుడు రాముడు చెప్పినట్టుగా వారిని పిలవడం, వారి చేత తండ్రులు తినగా రామచంద్రమూర్తి ఏమీ చేయకుండా చూస్తూ ఉండడం, వారిద్దరి యొక్క రూపురేఖలు ఒకలాగే ఉండడం వల్ల అలా జరిగింది అనేటువంటి విషయాన్ని రామచంద్రమూర్తి చెప్పి, అక్కడ లక్ష్మణుడి చేత గజపుష్పిమాలని ఒకటి తెప్పించి అది సుగ్రీవుడికి వేసి మళ్ళీ ఇంకొకసారి వాలిని యుద్ధానికి పిలవమని చెప్పడం. ఈసారి వాలి వచ్చినప్పుడు రామచంద్రమూర్తి చెట్టు చాటున నిలబడి, ఇది మనకి ఆనంద రామాయణం చెప్పినటువంటి మాట. వాల్మీకి రామాయణం అలా, మూల రామాయణం అలా చెప్పలేదు, చెట్టు చాటును ఉంచున్నట్టుగా చెప్పలేదు. చెట్టు చాటు నుంచి కొట్టాడు అని అందరూ అనుకుంటున్నారంటే దానికి ఎక్కడో ఒక మూలం ఉంటుంది, ఏదో పద్మపురాణం చెప్పింది అలాంటి మాట. కాబట్టి అదే దానికి రకరకాల కారణాలు చెప్తారు ఎందుకు చెట్టు చాటు నుంచి కొట్టారు అని. ఆయనకి ఏదో మాలిక ఉంది, అందులో శక్తి రాముడిని లాగేస్తుందంటే అంత ఉట్టి మాట. ఆ కథ కూడా ఇందులో మనకి ఆనంద రామాయణం చెప్పినప్పటికీ కూడా రామచంద్రమూర్తి కనపడినట్లయితే ఆగలేనటువంటి వాలి ఆయన పాదాల మీద పడి శరణి కోరేస్తాడు, సో బతికిపోతాడు. అప్పుడు ఆ రావణాసురుడి వైపు పోరాటం చేస్తాడు, రామచంద్రమూర్తి వైపు పోరాటం చేస్తాడు చెప్పడం కష్టం. రెండు అధర్మాత్ముడి యొక్క సహాయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి రామచంద్రమూర్తికి ఏర్పడిపోతుంది అతడు గనక శరణాగతి చేసి మిత్రుడు అయిపోయినట్లయితే. కాబట్టి అధర్మానికి తగిన శిక్ష విధించడం రాజుగా తన బాధ్యత. కాబట్టి ఆ కార్యక్రమం చేశారు రామచంద్రమూర్తి. ఆ రకంగా వారి యొక్క వధ జరిగింది. మొత్తానికి అంగదుడు అంత్యక్రియలు జరిపించాడు. 4 నెలల పాటు రామచంద్రమూర్తి వర్షకాలం అంతా కూడా ఆ ప్రసరవణగిరి, ప్రవర్షణ పర్వతం అన్నారు, దానిలో గడిపారు. తర్వాత సుగ్రీవుడు ఎంతసేపటికి కూడా సుఖ సంతోషాలలో మునిగి తమ విషయం మర్చిపోతారు అని భావించిన రామచంద్రమూర్తి సుగ్రీవుడికి ఒక హెచ్చరికను పంపించారు లక్ష్మణుడి ద్వారా. అప్పటికే సుగ్రీవుడు వానరముఖులందరినీ సిద్ధం చేసి పెట్టారు. వారందరినీ రాముడికి చూపించి వారి ఎదురుగుండా ఎవరెవరు ఏ దిక్కుకు వెళ్లాలో చెప్తూ ఉన్నారు సుగ్రీవుడు వాళ్ళందరికీ. మనం ఆ సందర్భంలో అక్కడ ఆగాం. 92 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం ఆ అష్టమ సర్గలో. తిక్షు సర్వాసు వివిధాన్ వానరాన్ ప్రేష్య సత్వరం యామ్యాం దిశం జాంబవంతం అంగదం వాయునందనం. యామ్యాం దిశి, యముడు ఉండేటువంటి దిక్కు అంటే దక్షిణ దిక్కు. దక్షిణ దిక్కుకు మాత్రం జాంబవంతుణ్ణి, అంగదుణ్ణి, వాయునందనుడైనటువంటి హనుమంతుణ్ణి, నలం సుషేణం శరభం మైందం సంప్రేషయత్తదా. మొత్తానికి వానరసేనలో అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, మిక్కిరి బలవంతులు, పని చేసుకురాగల సమర్థులైనటువంటి వాళ్ళందరినీ దక్షిణ దిక్కుకు వెళ్ళేలాగా ఆయన ఏర్పాటు చేశారు. మాసాదర్వాగ్నివర్తధ్వం నోచేద్వథా భవిష్యథ. మాసం లోపున 30 రోజులు గడిపిస్తున్నాను. ఈ వానరులందరూ వెళ్ళి వెతికి ఈ సమస్తమైనటువంటి విశ్వంలో అంగుళం వెతకాలి, సీతమ్మ జాడ తెలుసుకుని వచ్చి నాకు చెప్పాలి. వెంటనే రామచంద్రమూర్తి చూశారు హనుమస్వామి కేసి. తతో రామో ముద్రికాం స్వాం దదౌ మారుతి సత్కరే. మారుతి సత్కరే, మారుతి యొక్క శుభప్రదమైనటువంటి మంచి చేతిలో ఆయన యొక్క ముద్రికని రామచంద్రమూర్తి పెట్టారు. పెట్టి ఊరుకోలే. మన్నాక్షరయుక్తేయం సీతాయై దీయతాం రహ. హనుమా, ఈ నా అంగుళీయకం మీద నా నామాక్షరములు లిఖించబడి ఉంటాయ్యా, ఇది నేను నామాక్షరములతో కూడినటువంటి ముద్రిక, దీనిని సీతకు రహస్యంగా ఇవ్వవలసింది అని చెప్పారు రామచంద్రమూర్తి. రహస్యంగా అనే మాటకి అర్థం, రహ అనేటువంటి మాటకి అర్థం ఎవరు చూడకుండా ఇవ్వమని అర్థం కాదు, చాలా విలువైనది అని అర్థం. చాలా విలువైనది అని చెప్పడానికి రహ అనేటువంటి పదం మనకి సంస్కృతంలో వాడుతూ ఉంటారు. మంత్రాలన్నిటికీ కూడా ఇది రహస్యమైనది సుమా అని చెప్పి ఒక మాట చెప్తూ ఉంటారు. అంటే ఎవ్వరూ చూడకుండా చెవిలో చెప్పమని అర్థంగా, అది చాలా విలువైనది, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు, చాలా జాగ్రత్తగా కాపాడుకోవలసినది అనేటువంటి అర్థంలో రహ అనేటువంటి మాటను వాడతారు తప్ప అందులో మన తెలుగులో అనుకునేటువంటి ఈ రహస్యము అనేటువంటి అర్థం అక్కడ ఉంది అని మనం అనుకోవడానికి లేదు. తతో రామో, ఇంకా విశేషం,
మూలమంత్రంలో మూల రామాయణంలో లేనటువంటి గొప్ప సంగతి ఒకటి జరుగుతోంది ఇక్కడ. తతో రామో నిజం మంత్రం దదౌ తస్మై హనుమతే. రామ మంత్రాన్ని ఉపదేశించారట రామచంద్రమూర్తి స్వయంగా హనుమత్ స్వామికి. అది రామమంత్రాన్ని ఎంతో మంది గురువులు ఎంతో మంది శిష్యులకు ఇస్తూ ఉండవచ్చు, కానీ సాక్షాత్ రామచంద్రమూర్తి రామమంత్రాన్ని ఉపదేశించడం అంటే అది సృష్టిలో ఒక్కడికే దక్కింది అదృష్టం. హనుమత్ స్వామికి ఒక్కడికే దక్కింది. ఆయన తతో రామో నిజం మంత్రం దదౌ తస్మై హనుమతే. హనుమత్ స్వామికి రామమంత్రాన్ని ఉపదేశించారు. తన్మంత్రస్య లక్ష్యమితే కృత్వా తు జపలేఖనే. వెంటనే హనుమత్ స్వామి దీక్షగా 1,00,000 పర్యాయములు ఆ రామమంత్రాన్ని చేశారు. ఆ రాముడి యొక్క మంత్రాన్ని జపించడం అంటే మంత్ర జపం అనేది లక్షాత్మకంగా ఉంటుంది. 1,00,000 జపం చేయడం అనేటువంటిది అదొక ఒక లెక్క. ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షలు చేయడం, ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని కోట్లు చేయడం, ఇలా రకరకాలుగా ఉంటుంది మంత్ర జపం యొక్క సాధనలో. ఆయన హనుమత్ స్వామి రామచంద్రమూర్తి స్వయంగా తనకి రామమంత్రాన్ని ఇస్తే ఎందుకు ఊరుకుంటాడు ఆయన? వెంటనే 1,00,000 జపాన్ని చేశారట. జపలేఖనే లిఖించారంటే కూడా. మంత్రాన్ని లిఖించడం ఉంటుందా అంటే మంత్రాన్ని లిఖించరు, మామూలుగా జపం చేస్తారంతే. మరి జపము చేశారు, లిఖించారు అంటే అర్థం రామకోటి రాశారు అని అర్థం. ఒక 1,00,000 రామకోటి రాశారు హనుమత్ స్వామి. 1,00,000 సార్లు రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి రామమంత్రాన్ని జపం చేశారు. అప్పుడు లబ్ధ్వా సామర్థ్యమతులం లంకాం గంతుం సమారుతి నత్వా రామం పరిక్రమ్య జగామ కపిభిః సహా. అప్పుడు వచ్చిందట హనుమత్ స్వామికి ఆ లంకా నగరాన్ని చేరడానికి తగినటువంటి సామర్థ్యము, శక్తి. హనుమత్ స్వామి ఎలాగా ఎవ్వరూ దాటలేనటువంటి 100 యోజనాల సముద్రాన్ని దాటారు అంటే చేతిలో రామనామాక్షరములు ఉన్నటువంటి ముద్రిక ఉన్నది, అది చాలు. దాంట్లో దాటేయచ్చు, ఎవరైనా దాటేయచ్చు. అలాగే ఆయన రామ మంత్రాన్ని చేశారు, రామకోటిని రాశారు. మొత్తానికి రామచంద్రమూర్తికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి ఇతర వానరులతోటి ఆయన బయలుదేరారు. సద్వృత్తం రాఘవ ప్రాహ చిత్రకూటే పురాకృతం మనశిలాయాస్తిలకం సీతాబాలే వినిర్మితం. మొత్తానికి రామచంద్రమూర్తి ఈ అంగుళీయకం ఒకటే కాకుండా ఇంకొక అభిజ్ఞ కూడా ఇస్తున్నారు, ఇంకొక జ్ఞాపకం కూడా. మనకి మూల రామాయణంలో ఇది సీతమ్మ తల్లి హనుమత్ స్వామికి చెప్పింది, కానీ ఈ రామాయణంలో రామచంద్రుడే హనుమత్ స్వామికి చెప్తున్నారు. ఏమయ్యా, ఒకనాడు వాన పడుతూ ఉంటే మేము వనంలో ఉన్నప్పుడు ఆ వానకి సీతమ్మ యొక్క తిలకం చెరిగిపోయిందయ్యా. చెరిగిపోయినప్పుడు నేను వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక మనశిల అనేటువంటి ఒక శిల ఉన్నది, దాన్ని అరగదీస్తే మంచి ఎర్రటి రంగు కలిగినటువంటి తిలకం వస్తుంది. దాంతో నేను ఆవికి తిలకం దిద్దానయ్యా. అది ఎవరికి తెలియదు ఆ విషయం, నాకు ఆవిడికి తప్ప. నువ్వు ఈ విషయాన్ని ఆవిడతో చెప్పు, అప్పుడు ఆవిడ నువ్వు నా దగ్గర నుంచి వచ్చావు అనేటువంటి విషయాన్ని నమ్ముతుంది. అంటే 2 ఆనవాళ్లు చెప్పారు. ఒకటి ముద్రికనిచ్చారు, 2 మనశిలా తిలకం గురించి చెప్పారు. గండయో పత్రబల్యాది సీతాయై కచ్చతామ్రహ. ఇది కూడా సీతమ్మకి రహస్యంగా చెప్పు. ఆనాడు రామచంద్రమూర్తి అలా చేశారు కదమ్మా, మీ చెక్కిళ్ళ మీద పత్రరేఖలు గీశారట కదమ్మా ఆ మనశిలా తిలకంతో, మీకు గుర్తుందా తల్లి అని అడుగు నాయన. తతస్తే ప్రస్థితా సర్వే పశ్చిమాదిషు దిక్షు చ. మొత్తానికి అన్ని దిక్కులకి అందరూ కూడా అప్పుడే ఒకేసారి బయలుదేరారు ఆ సీతమ్మను వెతుక్కుంటూ. దక్షిణ దిక్కుకు మాత్రం హనుమత్ స్వామితో కూడినటువంటి అంగదుడు నాయకుడుగా ఉన్నటువంటి ఆ సేన బయలుదేరింది. ప్రేషితాస్తే సమాయాతా న దృష్టాసేతి తం బ్రువన్ తదాంగదాద్యా ప్రవగాహ సీతార్థే బభ్రుముర్వనే. అందరూ గబగబా నెలలాళ్ళు సమయం ఉందనగా, ఇంకా 1-2 రోజులు ఉందనగానే వెనక్కి తిరిగి వచ్చేశారు. ఎందుకంటే సుగ్రీవాజ్ఞ అనేటువంటిది ధిక్కరించడానికి వీలు లేనటువంటిది. మీరు చూసినా చూడకపోయినా మీకు సమయం నెలలాళ్లే. చూస్తే వచ్చి చూశానని చెప్పండి, చూడకపోతే కనపడలేదని చెప్పండి. అంతేగాని మేము ఇక్కడ అక్కడ తిరుగుతున్నాం, నెలలైనా 6 నెలలైనా మీరు రాకుండా ఉంటే మేము మీకోసం వేచి ఉండడం కుదరదు. కాబట్టి ఎంత తెలివైన వాడు సుగ్రీవుడు, వాళ్ళకి కాల నిర్ణయం చేశాడు. లేకపోతే ఎంతకాలం అని వెయిట్ చేస్తారు? దూరంగా వెళ్ళిన వాడు ఎప్పుడు వస్తాడని ఆగుతారు? ఎంతకాలం వెయిట్ చేయాలి వాళ్ళ కోసం? కాబట్టి మీకు ఇచ్చిన సమయం 30 రోజులే. దొరికినా దొరకకపోయినా మీరు వచ్చి చెప్పాలి నాకు.
అదే ఆయన పెట్టినటువంటి షరతు. మొత్తానికి దాన్ని అనుకుంచి 3 దిక్కులకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ వెనక్కి వచ్చేసారు. సీతమ్మ కనపడలేదండి అని చెప్పేశారు. దక్షిణ దిక్కుకు వెళ్ళిన వాళ్ళు మాత్రం ఇంకా వెతుకుతూనే ఉన్నారు సీతమ్మని. మత్వాయం రాక్షసశ్చేతి రాక్షసాం శతసోర్దయన్. వాళ్ళు వెళుతున్నటువంటి మార్గంలో అనేక మంది రాక్షసులు కనపడ్డారట. ఏ రాక్షసుడు కనపడినా వీడు రావణాసుడు అనుకుని వాడు చెత్త కొట్టేసేవారు వాళ్ళందరూ, ఆ వానరులందరూ. ఏమో వీడే రావణుడు, ఏమో వాళ్ళు ఎప్పుడు చూడలేదు రావణాసుడు ఎలా ఉంటాడు, వాడు రాక్షసుడు అని తెలుసు. కాబట్టి ఏ రాక్షసుడు కనపడిన అలాగే వందల కొద్దీ రాక్షసుల్ని దారిలో రావణాసురుడేమో అని అనుమానంతో చెత్త కొట్టేసినటువంటి సంఘటనలు జరిగాయి. సార్ద్రాస్థాన్ ఖేచరాన్ దృష్ట్వా గుహద్వారి వినిర్గతాన్ జలార్థం సంప్రవిష్టాస్తే గుహాయాం వానరుత్తమాః. మొత్తానికి ఇలా వెళుతున్నటువంటి వాళ్ళు దారి తప్పి నీటి కోసం ఒక గుహలోకి ప్రవేశించారు. అది మనకి స్వయం ప్రభా గుహ అనేటువంటి వృత్తాంతం మనకి మూల రామాయణంలో చెప్పిందని చెప్తూ ఉన్నారు ఇక్కడ. తస్యాం తాన్ గచ్చత తూష్ణీం దినాన్యష్టాదశ వై. 18 రోజులు ఆ గుహలో ఉండిపోయారట వాళ్ళు, దారి తెన్ను తెలియక, ఎటు వెళ్లాలో తెలియక. అతిక్రాంతాని తిమిరే బభ్రుమస్తు ఇతస్తతః తత్ర రత్నమయే దివ్యే గేహే దృష్ట్వా శ్రియం శుభాం. 18 రోజులు చిమ్మ చీకట్లో ఒకళ్ళొకళ్ళు పట్టుకుని అలా గడిపేశారు వాళ్ళు. చివరికి ఒక రోజు 18 రోజులు పూర్తయ్యాక దివ్యమైనటువంటి రత్నములతో వెలిగిపోతున్నటువంటి గృహంలోంచి ఒక అందమైనటువంటి స్త్రీ బయటకు వచ్చింది. సంశ్రావ్యతాం నిజం వృత్తం తద్వృత్తం శ్రోతుముద్యతాః తాన్ పూజ్య కథయామాస చైనం వృత్తంతు యోగిని. వీళ్ళందరికీ ఇంత మొహాలు అయిపోయాయి. వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళి తమ యొక్క సంగతిని, తమ గోడంతా చెప్పుకున్నారు. అయ్యా అమ్మా, మేము సీతమ్మ తల్లిని వెతకడం కోసం వచ్చాం, రామచంద్రుడి పంప మీద వచ్చాం, మాకెక్కడ ఆవిడ కనపడటం లేదు, దారి తప్పిపోయాం, మాకేమో సమయం లేదు, అక్కడ 30 రోజులు మాత్రమే సమయం పెట్టారు మాకు సుగ్రీవుడు, మీరు మాకు సహాయం చేయాలి అనగానే ఆవిడ కూడా చిన్న చిరునవ్వుతోటి తన వృత్తాంతాన్ని తాను చెప్పింది ఆ స్వయం ప్రభ. ఏమానాంనో సుతా విశ్వకర్మణః సా మహేశ్వరం నృత్యేన తోషయామాస దదౌ తస్యై పురం మహత్. మొత్తానికి విశ్వకర్మకి ఒక కుమార్తె ఉన్నదయ్యా, ఆవిడ పేరు హేమ. ఆవిడ ఒకనాడు పరమశివుడు ముందు నృత్యాన్ని చేస్తే పరమశివుడు సంతోషించి ఆవిడికి నువ్వు వండు చక్కగా అని చెప్పి ఈ ప్రాంతాన్ని ఆవిడికి కేటాయించారు. ఇది చాలా అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఔషధులతోటి, వెలిగిపోతున్నటువంటి రత్నములతోటి, ముత్యములతోటి, బంగారంతో ఉండేటువంటి గుహ. అందులో ఆవిడ ఉంటూ ఉన్నది. అత్ర స్థిత్వా చిరం కాలం యదా గంతుం సముద్యత సా మాం ప్రాహాత్ర రామస్య ప్రతీక్షాం కురు సద్మని. కొన్నాళ్ళ తర్వాత ఆవిడ ఆ గుహని ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఆ హేమ అనేటువంటి ఆవిడ వెళ్ళిపోయే ముందు ఆవిడ యొక్క పరిచారక అయినటువంటి నన్ను పిలిచి, అంటే స్వయం ప్రభని పిలిచి, నువ్వు రావడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండు, రామునికి సంబంధించినటువంటి ఒక కార్యం నువ్వు చేయవలసి ఉన్నది, కాబట్టి రామ భక్తులైనటువంటి వాళ్ళకి కొందరికి నువ్వు వారికి మాట సాయం చేసి ఆ తర్వాతే నువ్వు రావాల్సి అని కాపలాగా ఈ గుహలో ఆవిడ నన్ను పెట్టింది. సమాగచ్చస్వ రామస్య కృత్వా పూజనముత్తమం. రాముని గాని రామ భక్తుణ్ణి గాని ఆతిథ్యం ఇచ్చి అతన్ని పూజించి తర్వాత నువ్వు రా అని చెప్పి మా అమ్మగారు నాకు ఆజ్ఞాపించారు అని స్వయం ప్రభ చెప్తూ ఉన్నది ఆ హేమ గురించి. ఇత్యుక్త్వా సా దివం యాత రాఘవం గమ్యతే మయా. అప్పటి నుంచి ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోయింది. అట్నుంచటు ఆ హేమ ఈ స్వయం ప్రభ రామచంద్రమూర్తి కోసం వేచి ఉండి ఆ గుహలో అప్పటి నుంచి అలాగే ఉన్నది. స్వయం ప్రభేతి నామ్నాహం, నా పేరు స్వయం ప్రభ, హేమయా పరిచారిక, ఆ హేమ అనేటువంటి ఆవిడ యొక్క పరిచారికను. అధునా బ్రూత యుష్మాకం సాహాయం కిం కరోమ్యహం. ఇప్పుడు చెప్పండి, నేను మీకు ఏ రకమైనటువంటి సహాయం చేయగలను, మీరు నా నుంచి ఎటువంటి సహాయాన్ని అపేక్షిస్తున్నారు చెప్పండి అని అడిగింది స్వయం ప్రభ ఆ హనుమదాదులందరినీ. తత్తస్యాహ వచనం శ్రుత్వా మత్వా స్వీయాదిన వ్యయం తామూచుర్వానరా సర్వే నస్త్వం కురు గృహాత్ బహిః. అమ్మా, నువ్వు మాకు సహాయం చేసేది ఏమీ లేదు,
మేము ఇందులో ఇరుక్కుపోయాము, మాకు సమయం లేదు, 30 రోజులు గడిచిపోతూ ఉన్నాయి, ఎలాగోలా మాకు బయటికి వెళ్ళే దారి చూపించి మమ్మల్ని బయట పడేసే ఇందులోంచి, తర్వాత మా పాటలు మేము పడతాం, అంత సాయం నువ్వు చేస్తే చాలు అని వాళ్ళు ఆ స్వయం బ్రహ్మని అడిగారు. ఇత్యుక్త్వా సా క్షణేనైవ తై సహైవ యయౌ బహి. ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకోండి అంది ఆవిడ. క్షణకాలంలో కళ్ళు తెరిచేటప్పటికి అందరూ కూడా ఆ గుహ యొక్క బయట ఉన్నారు. ఆ స్వయం ప్రభతో సహా అందరూ గుహ బయటకు వచ్చేశారు. తద్గిరాచ్ఛాదిత స్వీయ నయనై వానరైస్తదా నజ్ఞాతం చ తయా కేన మార్గేణ చ బహిఃకృతం. అయితే ఎవరు కళ్ళు మూసుకునే ఉండబట్టి వానరులందరూ ఏ రకంగా ఏ మార్గంలో ఇప్పుడు బయటికి తీసుకొచ్చింది వాళ్ళకి తెలియలే. మొత్తానికి ఆవిడ యోగ మార్గం ద్వారా వాళ్ళందరినీ బయట పెట్టింది అందులోంచి అని పెద్దలు చెప్తారు. సాపి గత్వా పూజ్య రామం దేహం త్యక్త్వా దివం వ్యయౌ. వాళ్ళందరికీ అలా బయటికి పట్టి ఆ గుహలోంచి బయట పెట్టిన తర్వాత స్వయం ప్రభ తన దేహాన్ని విడిచిపెట్టి తను కూడా ఆ స్వర్గానికి వెళ్ళిపోయింది. తతస్తే వానరాజ్ఞాత్వా గుహాయాం స్వదిన వ్యయం విషణ్ణాః సాగరం దృష్ట్వా తస్తు ప్రాయోపవేశనే. వాళ్ళందరూ ఎదురుగుండా చూసేటప్పటికి పెద్ద సముద్రం ఉంది. ఆ సముద్రం ఇలా ఉంటుందని వాళ్ళకి తెలియదు. ఇంతవరకు సముద్రాన్ని చూసిన వాళ్ళు తక్కువ మంది అందరూ. వాళ్ళందరూ పార్వతేయులు, అంటే పర్వతాల్లో ఉండేటువంటి వాళ్ళు. సముద్రాల దగ్గర ఉండేటువంటి వాళ్ళు సాముద్రేయులు. అక్కడ అలా ఉండేటువంటి కోతులు కొన్ని ఉన్నప్పటికీ ముఖ్యంగా ఈ కిష్కిందా ప్రాంతం నుంచి వచ్చిన వానరములందరికీ కూడా సముద్రం అంటే కొత్త కాబట్టి ఆ సముద్రాన్ని చూసి భయపడ్డారు. వాళ్ళు ఇన్ని నీళ్లు ఉన్నాయేమిటి, ఇంత ఎత్తుగా అలలు లేచి పడుతున్నాయేమిటి, ఎలాగిప్పుడు అని. ఆ సముద్రాన్ని చూసి వాళ్ళందరూ కంగారు పడుతూ ఉన్నారు. ఇంకా లాభం లేదు, మన సమయం అయిపోయింది, మనం ఇప్పుడు వెళ్ళినా కూడా సుగ్రీవుడు సంహరిస్తాడు, వెళ్ళకపోయినా కూడా ఇక్కడ మనం ఉండి ఇక్కడే మరణించడం సులువు అని చెప్పి అందరూ కూడా ప్రాయోపవేశ దీక్షలో ఆ సముద్ర పొడ్డున పడుకుని ఉన్నారు. జటాయో కీర్తనం చక్రు. భగవంతుడి కీర్తన చేయాలి, కుదరకపోతే భగవద్భక్తుడి కీర్తన చేయాలి. రెండూ సమానమైన ఫలితాలు ఇస్తాయి. వీళ్ళు జటాయు కీర్తన చేశారు. ఆహా, జటాయు ఎంత గొప్పవాడయ్యా, రామచంద్రుడి కోసం ప్రాణాలు విడిచిపెట్టాడు కదయ్యా అని చెప్పి జటాయు గురించి అద్భుతంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. జటాయో కీర్తనం చక్రుహు రామకార్యే మృతం పురా. రామకార్యం కోసం ప్రాణాలు విడిచినటువంటి జటాయు ఎంత అదృష్టవంతుడో కదా అని చెప్పి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. తశ్రుత్వా దశ సంపాతి తాన్ హంతుం యసముద్యతః. ఇంతమంది వానరములు ఒక్కసారి వెలకితలా పడుకుని కనపడగానే ఆకలేసినటువంటి సంపాతి, వారినందరినీ తినవచ్చు అనేటువంటి కోరికతో అక్కడికి వచ్చినటువంటి సంపాతి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంపాతి ఈ చెవిలో ఈ మాట పడింది. జటాయు మరణించాడు అనేటువంటి వార్త ఆవిడ చేతిలో పడింది. తేభ్య శ్రుత్వా మృతిం బంధో బద్ధో దత్వా తస్మై జలాంజలిం. తమ సోదరుడైనటువంటి జటాయు మరణించాడని తెలియగానే అది సముద్రబొడ్డుకు వెళ్ళి సంపాతి జలోదకాలతోటి తర్పణాలు ఇచ్చింది తన సోదరుడైనటువంటి జటాయుకి. తేషాం శ్రుత్వా పూర్వవృత్తం సీతావృత్తం న్యవేదయత్. మీరందరూ ఎవరయ్యా, ఏమిటి ఇక్కడికి వచ్చి ఎందుకు పడుకున్నారు అనగానే వాళ్ళందరూ చెప్పారు. వెంటనే ఆవిడ, సీత నాకు కనపడుతూ ఉన్నదయ్యా, నేను చూశాను, లంకలో ఉన్నది అని సీతా వృత్తాంతాన్ని వాళ్ళకి చెప్పింది. శతయోజన మధ్యే మధ్యే అబ్ధేః లంకాయాం వర్తతే అధునా. రావణాసుడు తీసుకెళ్ళాడనే విషయం తెలుసు సుగ్రీవుడికి. తీసుకెళ్తే ఎక్కడ పెడతాడు, లంకలో పెడతాడు అని విషయము తెలుసు. లంక దక్షిణ దిక్కులో ఉందని తెలుసు, అందుకే దక్షిణ దిక్కు ఎక్కువ మందిని పంపించారు. కానీ అందరినీ దక్షిణ దిక్కుకే పంపించవచ్చు కదా, కొందరిని ఉత్తరం, కొందరి పశ్చిమం, కొందరు తూర్పు వైపు ఎందుకు పంపించారు ఆయన? అంత తెలివి తక్కువతనం ఏమిటి? అక్కడ ఉండదని తెలుసు కదా, రావణాసుడు దక్షిణ వైపు ఉంటాడని తెలుసు కదా, తీసుకెళ్లిన వాడు రావణాసుడు అని తెలుసు కదా, తను చూశాడు కదా కళ్ళతో ఆకాశ మార్గంలో వెళుతుంటే. అంటే అంత తెలివి తక్కువ వాడు అనుకోవడానికి లేదు సుగ్రీవుడు. కారణం, రావణాసుడికి ఒకటే కొంప ఉంటుంది అనుకోవడానికి లేదు, వాడికి రకరకాల ఇళ్ళు ఉండొచ్చు, అన్ని జయించాడు వాడు అన్ని లోకాలు, కాబట్టి వాడి ఇల్లు ఎక్కడైనా ఉండొచ్చు. రెండు, సీతని ఎవరైనా పట్టుకుపోతారేమో ఒకే చోటు ఉంచుతాడు అని చెప్పలేం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోటకి మారుస్తూ కూడా ఉండి ఉండవచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దిక్కులో పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి
ఒక్క దక్షిణ దిక్కుకు మాత్రమే వెళ్ళి అక్కడ సీత కనపడలేదని వెనక్కి వస్తే మళ్ళీ ఇంకో నెల్లాడు పడుతుంది ఇంకో దిక్కుకు వెళ్ళడానికి. కాబట్టి అన్ని దిక్కులు ఒకేసారి జల్లెడ పెట్టేస్తే సమయం కలిసి వస్తుంది. అందుకని అనేక మందిని అన్ని దిక్కులకి ఒకేసారి పంపించారు. ఆయన దక్షిణ దిక్కుకు వైపు ఉండే అవకాశమే ఎక్కువ అని తెలిసినప్పటికీ కూడా, తెలియకపోతే అంత ముఖ్యులైనటువంటి అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు వీళ్ళందరినీ దక్షిణ దిక్కుకే ఎందుకు పంపిస్తారు ఆయన? అది తెలిసే పంపించారు. మొత్తానికి శతయోజన మధ్యే అబ్ధేః లంకాయాం వర్తతే అధునా అశోకవనికాయాం తూ తీర్త్వాబ్ధిం తాం ప్రపశ్యథ. అశోకవనంలో ఉన్నది, 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి లంకలో ఉన్నది. ఈ సముద్రాన్ని దాటేస్తే మీకు సీత కనబడిపోతుంది, వెళ్ళి తెచ్చేసుకోండి అని ఓ మాట చెప్పేశాడు సంపాతి. అహం పక్ష విహీనోస్మి, నేనే ఎగిరి తీసుకెళ్లి మిమ్మల్ని అందరినీ అక్కడికి దింపాలి న్యాయంగా, కానీ నాకు రెక్కలు లేవు, నా రెక్కలు కాలిపోయాయి. ఎలా కాలిపోయాయి? మూల రామాయణంలో చెప్తారు. ఒకనాడు తమ్ముడైనటువంటి జటాయువు తాను పందెం పెట్టుకుని ఆకాశ మార్గంలోకి ఎత్తుగా 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 ఎగిరిపోతూ ఉన్నారు. సూర్యుడికి దగ్గరైన కొద్దీ ఆ వేడి తాళలేక జటాయు కుయ్యో మొర్రో అంటే తన ఆ రెక్కలతోటి జటాయు యొక్క వీపు భాగాన్ని కాపలా కాసి జటాయుకు వేడి తగలకుండా తన రెక్కలతో రక్షించాడు. ఆ వేడికి తన రెక్కలు పూర్తిగా భస్మం అయిపోయి తాను దబ్బేలని నేల కూలిపోయాడు. జటాయు మామూలుగా కిందకి వచ్చేసి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ తన సోదరుని రక్షించడం కోసం ఎంత ప్రేమ లేకపోతే తనకి హీనమైన తన లెక్కలు నష్టమైపోయినా సరే పర్వాలేదని కూడా రక్షిస్తాడు. అలా రక్షించినటువంటి వాడు సంపాతి. కాబట్టి తమ్ముడి యొక్క మరణం వినగానే అతనికి కళ్ళనీళ్ళు ఆగలేదు, వెంటనే వెళ్ళి అతనికి తర్పణాలు విడిచిపెట్టినటువంటి వాడు సంపాతి. మొత్తానికి అహం పక్ష విహీనోస్మి, నాకు రెక్కలు లేవయ్యా, మయా గంతుం న శక్యతే, లేకపోతే నేనే తీసుకెళ్ళిపోయి ఉండేవాడిని మిమ్మల్ని అందరినీ నా భుజాల మీద ఎక్కించుకుని, నేను ఎగరలేను. గృధ్రత్వా దూరకృత్యాహం సీతా మాం దృశ్యతే గిరౌ. కాకపోతే ఒకటి, నేను గ్రద్ద జాతికి చెందిన దాన్ని కావడం వల్ల నా దృష్టి చాలా దూరం వరకు కూడా చూడగలదు. నాకు ఇక్కడి నుంచి చూస్తే చాలా 100 యోజనాల దూరంలో లంకానగరం కనపడిపోతుంది, దానిలో అశోకవనం కనపడుతోంది, ఆ అశోకవనంలో సీతమ్మ కూడా నా కంటికి కనపడుతూ ఉన్నది. భ్రాత్రా జటాయుషా పూర్వం ఉడ్డీయాహం బలాద్రవిం స్పృష్టుకామస్తదా తప్త త్రాతో బంధుర్మయా సఖే. అదే చెప్పింది మా సోదరుడైనటువంటి అతడు, నేను సూర్యుడిని ముట్టుకుందాము ఒకసారి సరదాగా అనే కోరికతోటి ఎగురుతున్నారు వాళ్ళిద్దరు పైకి. అలా ఎగురుతున్నప్పుడు ఈ నా రెక్కలు కాలిపోయాయా నా తమ్ముడిని రక్షించేటువంటి పద్ధతిలో. పక్షాభ్యాం భస్మసాజ్జాతౌ మే పక్షౌ పతితావుభౌ. మొత్తానికి నా 2 రెక్కలు కాలిపోగానే నేను కింద పడిపోయాను. జటాయు సపక్షశ్చ గతో దేశాంతరం పునః. మొత్తానికి కొన్నాళ్ళు నాతో గడిపినటువంటి జటాయు దేశాంతరాలకు వెళ్ళాడు. అహం తదా పక్షహీనః చంద్రశర్మాణముత్తమం మునిం నత్వా తదా తస్మై నిజవృత్తం నివేదితం. అప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి చంద్రశర్మ అనేటువంటి పేరు కలిగినటువంటి, ఈ పేరు మూల రామాయణంలో ఇంకోలా ఉంటుంది, అదేం మనకు కంగారు పడక్కర్లేదు. అతగాడి దగ్గరికి వెళ్ళి నేను నా రెక్కలు ఎలా వస్తాయి, నాకు ఏదైనా సాయం చేసి పెట్టండి, ఎగరలేకుండా ఉన్నాను, పక్షి అన్నాక రెక్కలు లేకపోయిన తర్వాత దానికి ఇక జీవితం ఏముంటుంది అని నేను మొరపెట్టుకున్నాను. వెంటనే ఆయన తదా మాం స ముని ప్రాహ. అప్పుడు ఆ ముని నాతో ఇలా అన్నాడు, యదా త్వం వానరోత్తమాన్ సీతా శుద్ధిం కథయసి తదా పక్షౌ భవిష్యతః. నువ్వు ఎప్పుడైతే రామ సేవకులైనటువంటి వారికి, కొందరు వానరములకి ఒక రాముని విషయమే ఒక మాట సాయం చేస్తావో వెంటనే నీ రెక్కలు నీకు తిరిగి వచ్చేస్తాయ్యా. పశ్యతాం నిర్గతౌ పక్షౌ. చూడు 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 చూడండి చూడండి చూడండి, నా రెక్కలు మొలిచిపోతున్నాయి, నా రెక్కలు వచ్చేస్తున్నాయి మళ్ళీని. కోమలౌ మాం క్షణాదిహ. ఎంత కోమలంగా, ఎంత సున్నితంగా, ఎంత కొత్తగా ఉన్నాయో నాకు రెక్కలు వస్తూ ఉన్నాయి. యదా నీతా రావణేన పురా సీతా విహాయస మత్పుత్రేణ తదా దృష్టా కథితం చాపి మాం తదా. సీతను రావణాసురుడు ఎత్తుకెళ్ళాడనే విషయం నాకు సుమారు 10 నెలల క్రితమే తెలుసయ్యా.
నాకు ఆహారం తేవడం కోసం నా కుమారుడు వెళ్ళినప్పుడు అతగాడు అడ్డం వచ్చాడు అని చెప్పి కోప్పడ్డాడు. అడ్డు తప్పుకో అన్నాడు రావణాసురుడు. పుష్పకం మీద వెళుతూ ఆ పుష్పకంలో సీతాదేవి రోదిస్తూ కనపడింది నా కుమారుడికి. అప్పుడే చెప్పాడు నా కుమారుడు ఎవరో సీతట, ఆవిడని ఎత్తుకుని వెళ్ళిపోయాడు రావణాసురుడు అనేటువంటి విషయాన్ని. ధికృత మయా క్రోధాత్ సాత్వయా న విమోచిత. అప్పుడు నేను తిట్టాను మా అబ్బాయిని, ఎరా నువ్వు ఆ మాత్రం సీతమ్మని విడిపించలేకపోయావా? ఆ రావణాసుడితో దెబ్బలాడి నువ్వు సీతమ్మని ఆ మాత్రం ఆ రావణాసుడి బారి నుంచి రక్షించవద్దా అని చెప్పి కూడా నేను ఆ రోజు నా కుమారుని తిట్టాను. తదారభ్య గత క్రోధాదద్యాపి న సమాగత. నేను తిట్టానని కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు నా కుమారుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయిపో మత్సాలేడు. ఇత్యుక్త్వా తాన్ కపీన్ పృష్ట్వా స సంపాతిర్గతస్తదా. మొత్తానికి ఈ రకంగా తన వృత్తాంతాన్ని అంతటినీ చెప్పినటువంటి సంపాతి, సరే మనం సరదాగా అనుకోవడానికి ఏమిటంటే ఈ మాటలు జరుగుతున్నప్పుడు అతని కుమారుడు కూడా వచ్చి మళ్ళీ తండ్రి గారి పాదాలకు నమస్కారం చేసి సంపాతితో కలిశాడు అనుకుంటే మనకు ఒక సంతోషం. వాడు వెళ్ళిపోయాడు అన్నారు కాబట్టి ఆ విషయం ఇక్కడ చెప్పకపోయినప్పటికీ అలా మనం లూజ్ ఎండ్స్ వదిలేయకూడదు కాబట్టి దాన్ని ముగించేసుకోవచ్చు అక్కడికి. ఇత్యుక్త్వా తాన్ కపీన్ పృష్ట్వా స సంపాతిర్గతస్తదా. మొత్తానికి ఇలా వాళ్ళకి అప్పచెప్పి ఏం చేయాలో చెప్పి సంపాతి అక్కడి నుంచి వెళ్ళాడు. అధతే వానరా సర్వే ప్రోచు స్వం స్వం బలం తదా. ఇప్పుడు సముద్రాన్ని దాటాలి అనేటువంటి విషయం నిర్ధారణ అయిపోయింది. ఎవరు దాటాలి అనేటువంటి విషయమే నిర్ధారణ కావటంలా ప్రతివారు వచ్చి వారి వారి బలాలను చెప్తూ ఉన్నారు. నకోపి గమనే శక్తః శతయోజన సాగరే. నేను 100 యోజనాలు దాటేస్తానన్న మునగాడు మాత్రం ఒకడు లేడు. నేను 98 దాటుతాను, 99 దాకా వెళ్ళినా కూడా ఉపయోగం లేదు, ధబేలు సముద్రంలో పడ్డమే. 100 యోజనాలు దాటి 99 వెళ్ళిన వాడు ఒకటే, 1 యోజన వెళ్ళిన వాడు ఒకటే. వెళ్తే 100 యోజనాలు వెళ్ళాలి, మళ్ళీ క్షేమంగా వెనక్కి తిరిగి రావాలి. ఆ మాత్రం బలము, సామర్థ్యము, విశ్వాసం ఉన్నటువంటి వానరుడు ఒక్కడు కూడా కనపడటం లేదు. తదా స జాంబవాన్ వృద్ధ. వృద్ధుడైనటువంటి జాంబవంతుడు సుత్వాతం మారుతిమ్ముహు హనుమస్వామి దగ్గరికి వెళ్ళి ఆయన స్తోత్రం చేశారు. జన్మ కర్మాది సంశ్రావ్య లంకాం కర్తుం దిదేశతం. హనుమస్వామి యొక్క జన్మ రహస్యాన్ని చెప్పారు. ఏ రకంగా ఆయన కేసరికి వాయుదేవుని కృప వల్ల అంజనకి పుట్టినటువంటి లక్షణం కలిగినటువంటి వాడు, ఏ రకంగా ఆయన పుట్టిన వెంటనే ఒక రాయి మీద పడితే ఆ రాయి బదలైపోయిందో, ఏ రకంగా పుట్టిన కొద్దిసేపటికి ఆయన సూర్యుడిని చూసి పండనుకుని భ్రమించి ఆకాశ మార్గంలో వెళ్ళిపోయారు, ఇవన్నీ చెప్పారు. చెప్పి నీ అంతటి వాడు ఎవడున్నాడయ్యా, లంకకి వెళ్ళగలిగిన సమర్థుడు నువ్వే, కాబట్టి లేనాయన అని చెప్పి అతన్ని ప్రేరేపించినటువంటి వాడు జాంబవంతుడు. సోపి శ్రుత్వా సముద్యోగం చకార రుహ్య పర్వతం. వెంటనే హనుమస్వామి పెరగడం మొదలెట్టాడు. పెరిగి ఆ కార్యక్రమం చేయడానికి సిద్ధపడి పర్వతాన్ని మీదకి ఎక్కాడు. నిజ భారాత్ భూమిగతం కృత్వా సస్మార రాఘవం. అతడి యొక్క పరిమాణానికి భూమి కృంగిపోతూ ఉన్నది, నేలలో దిగిపోతూ ఉన్నది, ఆ పర్వతం కూడా కదిలిపోతూ ఉన్నది. ఒకసారి రామచంద్రమూర్తికి నమస్కారం పెట్టుకున్నారు. ఏవం గిరీంద్రజే ప్రోక్తం కిష్కింధ విషయే కృతం చరితం రాఘవేణేదం పురా పాప ప్రణాశనం. ఓ పార్వతీదేవి, గిరీంద్రజే, గిరీంద్రకి పుట్టినటువంటి వాడు అంటే హైమవతి, హిమాలయానికి పుట్టినటువంటి దానా. ఓ పార్వతి, ఇంతవరకు నీకు నేను కిష్కింధకి సంబంధించినటువంటి కథ చెప్పాను, బాగుందా అని అడుగుతూ ఉన్నారు శివ పరమాత్మ పార్వతీదేవిని. ఇది శ్రీ శతకోటి రామచరితాంతర్గతే ఆనంద రామాయణే వాల్మీకీయే ఆది కావ్యే సారకాండే కిష్కింధా చరిత్రే అష్టమ సర్గ. మనం 9వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడంతా ఇంకా మనకి సుందరకాండ వృత్తాంతం ఉంటుంది అని మనం అనుకోవాలి. హనుమత్ స్వామి యొక్క ప్రయాణం, సీతను వెతకడం, లంకని కాల్చడం, ఇవన్నీ ఉంటాయి మనకి ఇందులో. శ్రీ శివ ఉవాచ. శివుడు చెప్తూ ఉన్నారు మళ్ళీ. అధ ఉడ్డీయ హనుమాన్ యయౌ ఆకాశవత్మనా తదృష్ట్వా తద్బలం జ్ఞాతుం సురసాం నాగమాతరం ప్రేషయామాసురమరాః సా శీఘ్రం తత్పురో యయౌ. హనుమస్వామి ఆ రకంగా వెళుతూ ఉన్నప్పుడు అతడి
అతడి యొక్క శక్తి ఈ కార్యం చేసుకురావడానికి సరిపోతుందా సరిపోదా అని అనుమానం వచ్చినటువంటి ఆ దేవతలు ఆ నాగమాత అయినటువంటి సురసని పిలిచి ఆ అతను ఒకసారి పరీక్షించి చూడండి, అతనికి ఈ శక్తి ఉందా లేదా, పూర్తిగా 100 యోజనాలు దాటి సీతమ్మని చూసి మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి శక్తి ఉందా లేదా అని చెప్పి నాగమాత సురసని ప్రార్థించి పంపించారు. తదా సామావృతిం ప్రాహ విషత్వం వదనం మమ. ఆవిడ పెద్ద నోరు తెరుచుకుని హనుమస్వామికి ఎదురుగుండా నిలబడి, మామూలుగా మూల రామాయణంలో మైనాకుడు ముందరి విగ్రహం, ఇక్కడ మనకి సురస మొదటి విగ్రహం. నా నోట్లోకి ప్రవేశించవయ్యా అని చెప్పి కోరింది సురస నాగమాత. సప్రాహ రఘువీరస్య కార్యం కృత్వాభిశామ్యహం. లేదమ్మా, పని తొందరలో ఉన్నాను, రామకార్యం మీద వెళుతున్నాను, రాముని యొక్క కార్యం పూర్తయిన తర్వాత వచ్చి నీ నోట్లో నేను ప్రవేశిస్తాను, నువ్వు అడిగినట్లే, కాసేపు నన్ను విడిచిపెట్టు అన్నారు హనుమస్వామి. దృష్ట్వా తస్యాస్తు నిర్బంధం వవర్ధత తదా కపిః. ఆవిడ అలా నిర్బంధించగానే హనుమస్వామి తన రూపాన్ని పెంచడం మొదలెట్టారు. ఆయన పరిమాణం అలా పెరిగిపోతూ ఉన్నది. జ్ఞాత్వా సాపి బలం తస్యా శ్రుత్వా తం ప్రయయౌ దివం వివర్ధితం తయాప్యాస్యం తదా సూక్ష్మో బభూవః. ఆవిడ కూడా తన నోరుని బాగా పెద్ద చేసి ఆయన మింగడం కోసం, ఆయన ఎంత పెద్దవాడైతే ఆ నోరు అంత పెద్దగా తెరుస్తూ ఉన్నది. వెంటనే హనుమస్వామి సూక్ష్మః బభూవ, చిన్నవాడిగా మారిపోయి అంగుష్టమాత్రః, బొటకన వేలంత పరిమాణంలోకి వచ్చేశారు. తస్యాహ సవక్త్రే గత్వా వినిర్గతః, నోట్లోకి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చేశారు హనుమత్స్వామి. అంటే నువ్వు నోట్లోకి వెళ్ళమని అడిగావు, నా నోట్లోకి రా అని అడిగావు అంతే. నేను నోట్లోకి వెళ్ళాను, వచ్చేసాను, నువ్వు చెప్పిన పని పూర్తి చేశాను, ఇంకా నేను వెళ్ళొస్తాను అన్నట్లుగా హనుమస్వామి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. జ్ఞాత్వా సాపి బలం తస్యాత్ క్షుత్వా తం ప్రయయౌ దివం. హనుమస్వామి యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క పరాక్రమాన్ని చూసినటువంటి సురస ఆయన కీర్తించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అథాభివచనాన్ మార్గే మైనాక పర్వతో మహాన్. సముద్రుని యొక్క కోరిక మీద అక్కడ మైనాకము అనేటువంటి పర్వతం ఒకటి అడ్డంగా వచ్చి నిలిచింది. జల మధ్యాత్ ప్రాదురభూత్, జల మధ్యంలోంచి ఆయన వెళ్లే మార్గానికి అడ్డంగా పైకి లేచి వచ్చింది మైనాక పర్వతం. విశ్రాంత్యర్థం హనుమతః, కాసేపు నువ్వు దీని మీద విశ్రాంతి తీసుకుని వెళ్ళవయ్యా, చాలా దూరం వెళ్తున్నావు, ఇంకా చాలా దూరం వెళ్ళాలి, కాసేపు నువ్వు విశ్రాంతి తీసుకుని వెళ్ళు అని సాత్వికంగా చక్కగా మెల్లగా మాట్లాడాడు మైనాకుడు. నానామణిమయై శృంగై తస్యోపరి నరాకృతి. మనకి పర్వతము అంటే పర్వతాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి దేవత అని అర్థం. చెట్టు అంటే చెట్టును అధిష్ఠించినటువంటి దేవత అని అర్థం. వనము అంటే వనాన్ని అధిష్ఠించినటువంటి వన దేవత అని అర్థం. మనకి దేవత కాని స్వరూపమే మన యొక్క సనాతన ధర్మంలో లేదు. కాబట్టి పర్వతం ఎలా మాట్లాడిందండి అనడానికి వీల్లేదు. ఆ పర్వతానికంటూ ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తికి ఒక రూపం మనకు ఊహించుకోవచ్చు. కాబట్టి ఆ పర్వతంలో ఉన్నటువంటి శక్తి ఒక నరాకృతి, మనుష్య రూపంలో అందులోంచి బయటకు వచ్చి హనుమస్వామితోటి మాట్లాడింది. భూత్వాయాంతం హనుమంతం ప్రాహ మైనాక పర్వతః. మొత్తానికి మైనాక పర్వతం హనుమస్వామిని ఆపి ఈ రకంగా అంటూ ఉన్నది. ఆగచ్చ, రవయరా, అమృత కల్పాని జగ్వా పక్వ ఫలాని చ. చక్కనైనటువంటి బాగా పండినటువంటి తీయనైనటువంటి ఫలములు ఎన్నో ఉన్నాయి, దాచిపెట్టాను, నీకు ఇస్తాను, అవన్నీ నువ్వు ఆగాలి. విశ్రమ్య అత్ర క్షణం పశ్చాద్గమిష్యసి యథా సుఖం. క్షణకాలం ఇక్కడ విశ్రమించి ఆ తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళుదువు గాని. పురా గిరీణామింద్రేణ యుద్ధమాసీత్ సుదారుణం. ఒకానొకప్పుడు మా అందరికి పర్వతాలకి రెక్కలు ఉండేవయ్యా. ఆ రెక్కలు ఉన్నప్పుడు ఇంద్రుడితోటి యుద్ధం జరిగింది. ఇంద్రుడు తన వజ్రాయుధంతో ప్రతి పర్వతం యొక్క రెక్కల్ని తగ్గొట్టడం మొదలెట్టాడు. కారణం ఏమిటి? మేం చేసిన పనే. రెక్కలు ఉన్నాయి కదా అని ఆకాశంలో ఎగురుతూ ఏ పట్టణంగా ఉందో, కిందన ఏముందో, మనుషులు ఉన్నారో, జనం ఉన్నారో, జంతువులు ఉన్నాయో చూసుకోకుండా మాకు తోచిన చోట దిగిపోతూ ఉండేవాడు నేల మీద. మా కింద పడి అనేక మంది మరణిస్తూ ఉండేవారు. పర్వతం అంతది వచ్చి మన ఊరి మీద పడిపోతే ఇంకేముంది, ఆ ఊళ్ళో ఒక్కడు మిగలడు. కాబట్టి అందరూ వెళ్ళి తపస్సులు చేసి ప్రార్థిస్తే బ్రహ్మగారిని మొత్తగానికి ఆయన దేవేంద్రుడికి అప్పచెప్పారు పని. ఏమయ్యా నువ్వు ఆ పర్వతాల సంగతి చూడవయ్యా, ఇలా చేస్తున్నాయవని. వెంటనే ఆయన వజ్రాయుధం పట్టుకుని వెళ్ళి ప్రతి పర్వతాన్ని పట్టుకుని వాటి రెక్కలు తగ్గొట్టి కదలకుండా ఉండేలా చేశారు ఆయన. అప్పటి నుంచి ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు.
అలాగా నాకు కూడా రెక్కలు ఉండేవయ్యా. ఒకప్పుడు పర్వతాలకి దేవేంద్రుడికి ఈ రకమైనటువంటి గొడవ జరిగింది. తథా దాశరథేనాహం మోచితోస్మ్యత్ర సంస్థిత. అప్పుడు దాశరథి చేత నేను విడిపించబడ్డాను. దశరథేనాహం మోచితోస్మ్యత్ర సంస్థిత. దశరథ మహారాజు నాకు ఆనాడు సాయం చేశాడు, నన్ను ఆ ఇంద్రుడి చేతి దెబ్బకు తగలకుండా చేశాడు. అతస్తదుపకారం హి నిస్తర్సుం నిర్గతోస్మ్యహం. అటువంటి దశరథ మహారాజుకి నేను ఇప్పుడు ఏమీ చేయలేను, ఎందుకంటే ఆయన వెళ్ళిపోయారు. కాబట్టి దశరథ మహారాజు కుమారుడైనటువంటి రాముడికి నేను ఏదైనా ఉపకారం చేయాలి. ఆయనకి నేనేం చేయగలను? ఆయన పని మీద వెళుతున్నటువంటి మీకు నేను ఏదైనా సహాయం చేస్తే ఆయనకి సహాయం చేసిన దాంతో సమానం అవుతుంది. గచ్చతో రామ కార్యార్థం తవ విశ్రాంతి హేతవే తదా తం హనుమానాః రామ కార్యే నమే శ్రమ. అలసిపోయే అంత దూరం వెళుతున్నా ఉంటావేటమ్మా? రామకార్యే నమే శ్రమ. రామకార్యం చేయడంలో నాకు శ్రమ అన్నదే లేదు ఏనాడు. ఎంత పని చేయడానికైనా నేను సిద్ధమే. నేనేమీ అలసిపోలేదు, నాకేమీ విశ్రాంతి అవసరం లేదు. చాలా కార్య త్వరలో ఉన్నాను నేను. విశ్రామస్వామి కార్యేత్ర నకరోమ్యద్య భక్షణం. రామకార్యం పూర్తయ్యేదాకా నేను విశ్రమించడం గాని, మంచినీళ్ళు తాగడం గాని, ఏదైనా తినడం గాని ఇవేవి ఉండవమ్మా నాకు. రామకార్యం అవ్వాలి, ఆ తర్వాతే ఏదైనా తిండి గాని, నీరు గాని, విశ్రాంతి గాని. వైనాకస్తం పునఃప్రాహ స్వస్పర్శాత్ పావయస్వమాం. ఆ మైనాక పర్వతం 2 చేతులు జోడించి నమస్కరించి అందిట, రామ భక్తుడి స్పర్శ అంతకన్నా కావాల్సిందే ఉందయ్యా, ఒక్కసారి నీ చేత్తో నన్ను ఇలా ముట్టుకోవా అని అడిగింది మైనాక పర్వతం హనుమత్స్వామి. రామస్పర్శ ఎలాంటిదో రామ భక్తుడి స్పర్శ అలాంటిదే అని భావన. రామ భక్తుడైనటువంటి వాడు చాలు. కాబట్టి స్వస్పర్శాత్ పావయస్వమాం. నీ స్పర్శతోటి నన్ను ఒక్కసారి ఇలా రాసి నా వీపు మీద ఇలా చేయివేసి నన్ను పావయస్వ, నన్ను పవిత్రురాలి చేయవయ్యా. తథేతి స్పృష్ట శిఖర కరాగ్రేణ యయౌ కపి. అలాగే అని దాని శిఖరం మీద ఒకసారి చేత్తో ఇలా రాసి హనుమస్వామి వెళ్ళిపోయారు. మూల రామాయణంలో అయితే హనుమస్వామి ఇది అడ్డంగా వచ్చిందని తన వక్షస్థలంతో ఒక గుద్దారు. గుద్దేటప్పుడు అక్కడి నుంచి పెద్ద పెద్ద పెళ్ళలు రాలిపోయి కింద పడిపోయాయి. అక్కడ ఒక వ్రణం ఏదో దెబ్బలా తగిలింది దానికి, పర్వతానికి. ఎంత పని చేసావమ్మా, అడ్డంగా వచ్చి నీకేమీ కాలేదు కదా అని చేత్తో హనుమస్వామి తానే ఇలాగ దాన్ని రాశారు, చేత్తోటి కరంతో స్పృశించారు అని మనకి మూల రామాయణకారుడు చెప్పారు. కానీ ఆ స్పృశించడంలో ఉన్నటువంటి దాని యొక్క విలువ తెలిసినటువంటి మైనాక పర్వతం అంతదాకా ఆగటం లేదు, తానే అడిగేస్తోంది, ఒక్కసారి నీ చేత్తో నన్ను స్పృశించవా, నన్ను పవిత్రాల్ని చేయవా అంటూ అడుగుతున్నది. హనుమస్వామి అలాగే చేశారు. కించిత్ దూరం గతస్యాస్య ఛాయాం ఛాయాగ్రహో గృహీత్. ఇంకొంచెం దూరం వెళ్ళేటప్పటికి సముద్రం అడుగు నుంచి ఛాయాగ్రాహి అనేటువంటి ఒక మృగం హనుమంతుడి యొక్క నీడని పట్టుకుని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నది. సింహికా నామ సా ఘోర జల మధ్యే స్థిత సదా. దాని పేరు సింహిక, అది జలమధ్యంలో ఉంటుంది. ఆకాశగామినం ఛాయామాత్రం ఆకృష్య భక్షతి. నీడ పట్టుకుని లాగితే ఆ వెళ్ళవలసిన వాడు ఇది లాగిన దగ్గరికి వచ్చేయవలసిందే. ఆకాశంలో వెళ్లే జంతువుల నీడని పట్టుకుని లాగి అది ఆ జంతువులని తింటూ ఉండడం చేస్తూ ఉన్నది సముద్రం అడుగు నుండి. దయా గృహీతో మనుమాం చింతయామాస వీర్యవాన్ కేనేదం మే కృతం వేగరోధనం జిఘ్నకారిణా. మంత్ర స్వరూపుడైనటువంటి హనుమస్వామి ఈ భూత పేత పిశాచ మాయలు ఇలాంటివన్నిటికీ కూడా అతీతుడైనటువంటి హనుమస్వామి. ఇలాగేదో నీడ పట్టుకుంటే లాగేస్తే వచ్చేసేటువంటి రకం కాదు హనుమస్వామి. మొత్తానికి ఆయన వేగం కొంచెం కుంటుపడిన మాట వాస్తవమే. కిందకి చూశారు, చుట్టూ చూశారు, పైకి చూశారు, కిందకి చూడగానే కనపడింది ఈ ఛాయాగ్రహి మొహం కనపడింది. ఆయన ఇది నాకు విఘ్నం కలిగిస్తుంది అనుకున్నారు. ఏవం విచింత్య హనుమాన్ అధో దృష్టి ప్రసారయన్. వెంటనే ఆయన కిందకి చూస్తున్నటువంటి హనుమస్వామి దానికేసి చూశారు.
తత్ర దృష్ట్వా సింహికాం తాం తదాస్యే న్యపతత్ కపిః. వెంటనే అది నోరు తెరుచుకుని ఉంది, ఈ నీడను లాగుతూ ఎప్పుడో కిందకు వచ్చేస్తాడు, గబుకుని మింగేద్దామని. హనుమస్వామి అత్యంత వేగంతో ఆ పై ఆకాశ మార్గం నుంచి దాని యొక్క నోటిలోకి దూరిపోయారు, వచ్చేశారు. తస్యాంత్రజాలం నిష్కాస్యతాం హత్వాగ్రే యయౌ పునః. వెంటనే దాని మర్మస్థానాలన్నింటినీ కూడా పెకలించి వేసి మళ్ళీ బయటకు వచ్చేశారు. అది అక్కడే మరణించింది సింహిక. తతోబ్ధే దక్షిణే కూలే లంకాం కృత్వా తు పార్శ్వతః. మొత్తానికి సముద్రం యొక్క దక్షిణ తీరం దగ్గర లంకా నగరం, లంకా ద్వీపం కనపడింది. పపాతవర లంకాయాం తత్ర రావణ స్వసాం క్రౌంచాం హత్వా సింహికా వల్లకాం రాత్రౌ నివేశసః. మొత్తానికి దక్షిణ తీరంలో ఉన్న లంక సమీపంలో దిగారు హనుమస్వామి. అక్కడ రావణాసురుడు యొక్క చెల్లెలు ఒక ఆవిడ ఉందిట, దాని పేరు క్రౌంచ. క్రౌంచ అనేటువంటి పేరు. అదొక రాక్షసి, అది కూడా కాపలా కాస్తూ ఉంటుంది లంకని. దాన్ని సింహికని చంపినట్లే దాన్ని సంహరించి లంకా నగరంలోకి ప్రవేశించారు. అపాతవర లంకాయాం తత్ర తాం రావణ స్వసాం క్రౌంచాం హత్వా సింహికావల్లకాం రాత్రో వివేశసః. సింహికను సంహరించినట్లే దాన్ని కూడా సంహరించి ఆయన లంకా నగరం లోపలికి ప్రవేశించారు హనుమత్ స్వామి. తదా లంకాపురి నామ్ని రాక్షసీతం వ్యతర్జయత్. ఆ తర్వాత రెండో రాక్షసు వచ్చింది, లంకా అనేటువంటి పేరు. లంకిణి అని మనం పెడుతూ ఉంటాం సాధారణంగా. మూల రామాయణంలో ఎక్కడా లంకిణి అనేటువంటి మాట వాడలేదు మహర్షి, లంకా అనే వాడారు. దాని పేరు లంక. ఇక్కడ లంకాపురి నామ్ని, లంకాపురి అనేటువంటి పేరు గల రాక్షసి తం వ్యతర్జయత్, హనుమస్వామిని భయపెట్టింది. హనుమాన పితాం వామ ముష్టిన అవజ్ఞయా అహనత్. ఆయన హనుమస్వామి దాని మీద తిరస్కార భావంతో ఎడమ చేతి పిడికిలతోటి దానికి గుద్దు గుద్దారు. తదా స్మృత్వా బ్రహ్మవాక్యం సాప్రాహ అశ్రుముఖీ పురి. కళ్ళలో నీరు కక్కుకుంటున్నది. ఆ దెబ్బతిన్నటువంటి ఆ లంక బ్రహ్మగారి యొక్క మాటని చెప్పింది. బ్రహ్మణోక్తాచాహం పురాచాహం యదా త్వాం దర్శయేత్ కపిః తదా రామో రావణస్య వదార్థం అత్ర యాస్యతి. పూర్వం బ్రహ్మగారు నాకు మాట చెప్పారు అంది అది ఏడుస్తూ దెబ్బతిని. ఏమి చెప్పారమ్మా? ఏనాడో ఒకనాడు నువ్వు ఒక వానరుడి చేతిలో దెబ్బతింటావు. ఆ దెబ్బతిన్న కొన్నాళ్ళకి రామచంద్రమూర్తి చేతిలో రావణాసురుడు మరణిస్తాడు అనేటువంటి విషయాన్ని నాకు బ్రహ్మగారు చెప్పారమ్మా. జితం త్వయా, నీ చేత నేను గెలవబడ్డాను, నేను ఓడిపోయాను. గచ్చ లంకాం, నువ్వు హాయిగా, ఎవరు అడ్డేది లేదు, నిన్ను లంకా నగరంలోకి వెళ్ళు. అశోకే పశ్య జానకి చెప్పేసింది ఈవిడ. ఆయన ఇల్లు వెతకడం, గృహాలు వెతకడం ఇవి అవసరం లేకుండా అశోకవనంలో ఉంటుంది, వెళ్ళి వెతుక్కోవయ్యా అని చెప్పేసి, అక్కడ ఉంటుంది చూడవయ్యా అని చెప్పేసి. తతో వివేశ హనుమాన్ లంకాం పశ్యన్ యయౌ తదా. మరి ఎందుకు వెతకాల్సి వచ్చింది ఆయన సీత కోసం? అన్ని ఇళ్ళు అన్ని గదులు ఎందుకు తిరిగారు అంటే, అశోకవనంలో వెతకమంది కానీ అశోకవనం ఎక్కడుందో చెప్పలేదు కాదు. కనీసం అశోకవనాన్నైనా వెతకాలి, ఇప్పుడు అది ఎక్కడుందా అని. కాబట్టి ఆయనకి వెతకడం అనేది మాత్రం తప్పలేదు. మామూలుగా అది చెప్పింది అశోకవనంలో ఉంటుంది, వెతుక్కు వెళ్ళు అక్కడికి అని. జితం త్వయా గచ్చ లంకాం అశోకే పశ్య జానకీం తతో వివేశ హనుమాన్ లంకాం పశ్యన్ యయౌ తదా. మొత్తం అన్ని చూసుకుంటూ పరీక్ష చేసుకుంటూ హనుమస్వామి లంకానగరంలో వెళుతూ ఉన్నారు. తదర్శ లంకాం తాం రమ్యాం గోపురాట్టాల మండితాం. అనేకమైనటువంటి పెద్ద పెద్ద హర్మ్యములు, గోపురములు కలిగినటువంటి, రకరకములైనటువంటి అలంకరణలు చేసినటువంటి ఇళ్ళు ఉన్నటువంటి రమ్యమైనటువంటి ఆ లంకా నగరాన్ని చూసుకుంటూ నడుస్తూ హుషారుగా వెళ్తూ ఉన్నారు హనుమస్వామి. అట్టవీధి చతుష్కాఢ్యాం త్రికూట శిఖర స్థితాం. త్రికూట పర్వతం మీద ఉన్నటువంటిది పెద్ద పెద్ద 4 రహదారుల కూడలి మార్గములు ఉన్నటువంటిది, బాగా అంటే ప్రణాళికాబద్ధంగా తయారు చేసినటువంటి నగరం అని అర్థమైపోతూ ఉన్నది. దానిలో ఉన్నటువంటి రహదారులు ఇవి చూస్తూ ఉంటే. పశ్యన్ సమంతతః
సీతాం ప్రతిగేహం సమారుతి. ప్రతి ఇంట్లోకి దూరారు, ప్రతి ఇంట్లోనూ వెతికారు సీత కనపడుతుందేమో అని. గుహాయాం నిద్రితం కుంభకర్ణం దృష్ట్వా భయానకం. వెతుకుంటూ వెతుకుంటూ కుంభకర్ణుడు గుహ దగ్గరికి కూడా వచ్చేసారు, లోపలికి ప్రవేశించారు. అక్కడ కుంభకర్ణుడు నిద్రపోతూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి కుంభకర్ణుడు కనిపించాడు. దృష్ట్వా విభీషణం రామకీర్తనే హృష్టమానసం. మొత్తానికి విభీషణుడి ఇంట్లో కూడా వెళ్ళారు హనుమత్ స్వామి. అక్కడ తెలియకుండా రామకీర్తన చేస్తూ ఉంటే ఆనందపడిపోతూ ఉన్నాడు విభీషణుడు. ఎక్కడి నుంచి వస్తుందా ఈ శబ్దం అని. దృష్ట్వా సులోచనాయుక్తం నిద్రితం మేఘ నిస్వనం యయౌ రాజగృహం రాత్రౌ రావణం సదసి స్థితం. మొత్తానికి ఆ చీకటి పడిన అర్ధరాత్రి సమయంలో రావణుని యొక్క గృహంలో కూడా వెళ్ళడం జరిగింది హనుమత్ స్వామి. దృష్ట్వా స్వయం వాయురూపో దీపరాజీర్వ్యలోకయత్. ఆయన వాయు రూపంలో తిరిగాడు అనేటువంటి మాట రాస్తున్నారు. అంటే ఏదో పృషదంశక మాత్ర సన్, చిన్న పిల్లిపిల్ల రూపమే కాదు, అవసరమైతే ఆయన అగోచరుడై ఆ పిల్లిపిల్లకు కొన్నా చిన్నదిగా సూక్ష్మంగా అయిపోయగలడు ఆయన. కాబట్టి తన తండ్రి అనేటువంటి వాయుదేవుని రూపాన్ని ధరించాడట ఆయన. అంటే తిరుగుతూనే ఉంటాడు కానీ ఎవరికి కనపడ్డు. కాబట్టి ఆ రకంగా ఆయన వాయురూపధరుడై దీపరాజీవ్యలోకయత్, అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వెలుగుతున్న దీపముల యొక్క సమూహాన్ని చూశారు. అకరోద్వస్త్రహీనాస్తాన్ రావణాదీన్ సమారుతి ఉల్ముఖేనాకరోద్భస్మా కూర్చంచ రావణస్య చ. మొత్తానికి ఆయన అక్కడ ఉన్నటువంటి రకరకాల స్థితుల్లో అవస్థల్లో ఉన్నటువంటి ఆ స్త్రీలు ఎంతో మందిని చూశారు. అక్కడ వాయు రూపంలో ఆయన వెళ్తున్నాడు కదా, ఆయన వెళ్తుంటే దీపాలన్నీ ఆరిపోతున్నాయి. మనిషి కనపడకపోవచ్చు కానీ వాయువు వెళితే దీపాలు ఆరిపోతూ ఉంటాయి కదా. ఆ దీపరాజీవ్యలోకయత్, మొత్తానికి ఆ దీపంలోనే ఆరిపోతుంటే వాటిని చూసుకుంటూ వెళుతూ ఉన్నారు. దీపాలు కూడా ఆరిపోతాయి కానీ వెలుగు ఎక్కడిది? ఏం వెతుకుతారు చీకట్లో? చేతిలో రామ ముద్రిక ఉన్నది, అది చాలు. దాని వెలుగులో మొత్తం అంతా స్పష్టంగా కనపడిపోతుంది ఆయనకి. మొత్తానికి ఆ వాయువు పెడుతూ ఉంటే ఏమవుతోంది, కొంతమంది యొక్క వస్త్రాలు ఇంకా ఎగిరిపోతున్నాయి దూరంగా ఆ గాలికి, ఆ దీపాలన్నీ ఆరిపోతున్నాయి ఆ గాలికి. అలాగా ఆయన చిలిపి చేష్టలు చేసుకుంటూ వారందరి మధ్యలోకి తిరుగుతూ ఉన్నారు. రాక్షసీ కోటిశో నగ్నా కృత్వా తోయ ఘటాన్ కపిః బభంజలీలయా తూష్ణీం దూతాన్ పుచ్ఛేన తర్జయత్. మొత్తానికి అక్కడ దీపాలతోటి అక్కడ ఉన్నటువంటి రాక్షసుల యొక్క మీసాలు కాలిపోతూ ఉన్నాయట కొంతమందివి. కొంతమంది గెడ్డాలు కాలుస్తూ ఉన్నారట. అలాగే కొంతమంది కొలంలో స్నానం చేస్తూ క్రీడిస్తున్నటువంటి వాళ్ళు ఉంటే నీటిని అంతటినీ కూడా తీసేస్తున్నాడు. వాయువు వస్తే నీరు ఆవిరైపోతుంది కాబట్టి ఆ నీరంతా ఆవిరైపోయి వాళ్ళు మిగిలిపోతూ ఉన్నారు నీళ్ళలో. అలాగే రావణ దూతలందరినీ కూడా తోకతోటి భయపెట్టారు. మొత్తానికి అందరూ భయభ్రాంతులు చేసేశారు ఆయన వెళ్ళేటువంటి మార్గంలో. బబంధి లీలయా తూష్ణీం దూతాన్ పుచ్ఛేన తర్జయత్ తదా అతి విహ్వలాహ సర్వే ప్రోచుస్తేధ పరస్పరం. వాళ్ళందరూ చాలా భయపడిపోయారు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వృద్ధాద్య జానకి సత్యం న ప్రాణాంతముపాగమం. ఇది ఎందుకు వచ్చిందో తెలుసా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? సీతమ్మ చాలా కోపంగా ఉంది, అందుకని ఆవిడ ప్రభావం వల్లే మనకి ఇటువంటి రకరకములైనటువంటి అనుభవాలు కలుగుతూ ఉన్నాయి. ఇది సీతమ్మ యొక్క శక్తియే. తచ్చుత్వా తుష్టచితః సయయౌ రావణ సద్గృహం అదృష్ట్వా జానకీం తత్ర యయౌ పుష్పకముత్తమం. రావణాసుడి యొక్క గృహంలోకి వెళ్ళారు. అక్కడంతా వెతికినా కూడా సీతమ్మ తల్లి కనపడలేదు. అక్కడి నుంచి పుష్పకంలోకి వెళ్ళారు సీతమ్మను వెతుక్కుంటూ. రావణం నిద్రితం దృష్ట్వా వేష్టితం స్త్రీ కదంబకైః. అనేక మంది స్త్రీల సమూహంతో కూడి నిద్రిస్తూ ఉన్నటువంటి రావణాసురుడు చూశారు. దృష్ట్వా మండోదరీం తత్ర సీతేయమితి శంకితః. అక్కడ మండోదరిని చూశారు. సీతాయమితి శంకితః, ఈవిడే సీత అని అనుమానం వచ్చింది.
లక్ష్మణోక్తాని చిహ్నాని పశ్యం తస్యాం దదర్శన తథాపి సీతా సదృశీం దృష్ట్వా వ్యగ్రమనాస్తభూత్. లక్ష్మణుడిని అడిగి వచ్చాడు, సీతమ్మ ఎలా ఉంటుంది, ఎలా గుర్తుపట్టాలి అవన్నీ. ఆ చెబుతున్నటువంటి లక్ష్మణుడు చెప్పినటువంటి చిహ్నములన్నీ కూడా ఆ ఆవిడలో కొన్ని కనపడుతూ ఉన్నాయి, ఆ మండోదరిలో. అయినప్పటికీ సీతమ్మ కాదేమో అని అనుమానం మనసులో వెనకాల మెదులుతూనే ఉన్నది. పార్వత్యువాచ, ఆగండి అంది పార్వతీదేవి శివుడితోటి. చెప్పమ్మా ఏమిటి నీ సందేహం అన్నారు ఆయన. కథం మండోదరి సీతా సదృశీ రాక్షసీరిత. మండోదరి ఒక రాక్షసి కదా, ఆవిడ సీతమ్మలా ఉండడం ఏమిటి? ఆవిడ్ని చూసి హనుమత్ స్వామి సీతమ్మని భ్రమపడిపోవడం ఏమిటి? ఎలా ఎలా జరిగింది అసలు ఇది? సీతాంశాంశ జాహ సర్వా శ్రియశ్చేతి శృతం మయా. కాకపోతే నేను ఒకటి విన్నాను, ఈ సృష్టిలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా, మండోదరి ఒక్కతే కాదు, సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి స్త్రీలు సీత యొక్క అంశల వల్లే జన్మించారు అని. అంటే అమ్మవారి యొక్క అంశ అందరిలోనూ ఉంటుంది, అందరి స్త్రీలలోనూ ఉంటుందని మనం వింటూ ఉంటాం. అలాగా ప్రతి స్త్రీలోనూ సీతాంశ కొంత ఉంటుంది, సీతమ్మ యొక్క అంశ కొంత ఉంటుంది అని నేను ఇదివరకు విన్నాను. ఆ కారణం వల్లే మండోదరి సీతలా కనపడిందా ఆయనకి? నా సందేహం తీరుస్తావా అని అడిగింది పార్వతీదేవి శివ పరమాత్మని. శ్రీ శివ ఉవాచ, శివుడు చెప్తున్నాడు, శృణుష్వ కారణం దేవి సీతేయం విష్ణునాచిత తేనైవ విష్ణునా పూర్వం ఇయం మండోదరీచిత. నువ్వు ఆయన చెప్తూ ఉన్నారు, ఆ ఒకప్పుడు రావణాసురుడి యొక్క తల్లి కైకసి ఆవిడ ఏడుస్తూ ఆ ఉండేది. ఏదో ఆవిడకు ఉన్నటువంటి కొన్ని కోరికలు తీరలేదు అనేటువంటి కోరికతోటి. తేనైవ విష్ణునా పూర్వం ఇయం మందోదరీచిత ఏకదా కైకసీ మాత రావణం ప్రాహ దుఃఖిత. మిక్కిలి దుఃఖంతో రావణాసురుడిని కోరింది ఆవిడ తల్లి, కోరిక కైకసి దుఃఖంతో. శేషోచ్ఛ్వాసేన తల్లింగం గతం చాత్యర సాతలం. ఏమయ్యా, మనం రోజు పూజించేటువంటి శివలింగం ఉండాలి కదా ఒకటి, అది కనపడటం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా అంటే ఆ శేషుడు విష్ణుమూర్తి ఎవరి మీద పడుకుంటారో ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి గాలి గట్టిగా వచ్చి ఇది కాస్త రసాతలంలోకి దూరిపోయింది, భూమిలోకి ఆ శివలింగం కాస్త. కాబట్టి మనకి ఇప్పుడు పూజ చేసుకోవడానికి శివలింగం లేదయ్యా, మన శివలింగం కాస్త రసాతలంలోకి వెళ్ళిపోయింది. కారణం ఏమిటి అంటే అంత గట్టిగా ఊపిరి తీసి వదులుతున్నటువంటి శేషుడు. శివాదానీయ మాం దేహి ఆత్మలింగం అనుత్తమం. కాబట్టి నువ్వేం చేస్తావంటే శివుడి దగ్గరికి వెళ్ళు, ఆత్మలింగం నాకు కావాలి అని అడుగు, ఆయన ఇస్తాడు, అది పట్టుకురా. మనం మరి రేపు పూజ చేసుకోవాలంటే మళ్ళీ మనకు శివలింగం కావాలి కదా. తన్మాతృవచనం శ్రుత్వా గాయనాద్వరదోన్ముఖం మామాహ రావణో వాక్యం ద్వౌవరౌ దేహి మాం ప్రభో. సరే, వెంటనే తపస్సు చేసుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. శివుడి దగ్గరికి రాగానే నేను చాలా సంతోషం, నీకేం కావాలన్నాను. నాకు 2 కోరికలు ఉన్నాయి, 2 వరాలు తీర్చాలి నువ్వు అని అడిగాడు రావణాసురుడు. ఆత్మలింగంచ మన్మాత్రే పత్న్యర్థం పార్వతీ మమ. మొదటి కోరిక మా అమ్మది, మా అమ్మ కోసం. రెండో కోరిక నా కోసం, 2 తీర్చాలి అని. తీరుస్తాను, అడుగు ఏం కావాలి. నీ ఆత్మలింగం నాకు కావాలి, మా అమ్మగారికి ఇవ్వాలి, ఆవిడ పూజ చేసుకుంటుంది అని. రెండో కోరిక ఏం కావాలి అని, పెళ్లి చేసుకోవడానికి నాకు పార్వతీదేవి కావాలి అని. నేను వివాహం చేసుకోవడానికి పార్వతి కావాలి, మా అమ్మగారు పూజించుకోవడానికి నీ ఆత్మలింగం కావాలి, అవి 2 ఇస్తేనే నేను వెళ్తాను అని కూర్చున్నాడు రావణాసురుడు. మామాహ రావణో వాక్యం ద్వౌవరౌ దేహి మాం ప్రభో ఆత్మలింగంచ మమ మాత్రే పత్న్యర్థం పార్వతీ మమ. తత్తస్య వచనం శ్రుత్వా త్వం దత్తాసి గిరీంద్రజే. ఇచ్చిన మాట అన్నాక నేను తప్పను కదా, కాబట్టి ఆ ఆత్మలింగాన్ని ఇచ్చేశాను
నిన్ను కూడా రావణాసుడికి నేను ఆ రోజు ఇచ్చేశాను. తత్వా ఆత్మలింగం సంప్రోక్తో మయా త్వం యది రావణ మార్గే లింగం భూమి సంస్థం కరోషి తర్యహం పునః నాగ్రే గచ్ఛామి తస్థానా తత్రైవ చ వసామ్యహం. ఆత్మలింగం నీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా తీసుకెళ్లి లంకా నగరానికి. కానీ ఒక షరతు, నువ్వు వెళ్ళేటప్పుడు దారిలో దీన్ని ఎక్కడా కింద పెట్టడానికి వీల్లేదు. నీ చేత్తో క్షేమంగా ఇలాగే పట్టుకుని వెళ్ళాలి. అలా పట్టుకుని జాగ్రత్తగా లంకకి తీసుకెళ్తానంటే ఆత్మలింగం ఇస్తా. కింద పెట్టావు అంటే ఎక్కడైనా అక్కడి నుంచి నేను ఇంకా కదలను, ఇక్కడి నుంచి ముందుకు రాను. ఆత్మలింగాన్ని నువ్వు ఇంకెక్కడి నుంచి తీసుకెళ్ళలేవు, అక్కడితో ఆగిపోదు. తథేతి రావణశ్చోక్త్వా దేవ్యా లింగేన సోయయౌ తదా త్వయా స్మృతో విష్ణుస్తేన అంగచందనాదినా కృత్వా మందోదరీ నామ్ని మయహస్తేర్పిత శుభా. ఇంకా అతడు బయలుదేరబోతూ ఉన్నాడు ఆత్మలింగాన్ని తీసుకుని. ఇంతలోకి విష్ణుమూర్తి వచ్చారు. అర్థమైంది ఆయనకి సందగతి సందర్భం. ఏమయ్యా ఇప్పుడు పార్వతీదేవిని కూడా ఇచ్చేయాలి అంతేనా అన్నారే. అవునయ్యా మరి మాట ఇచ్చాను అన్నారు. సరే అని చెప్పి ఆయన తన మాయతోటి ఒక కన్యను తయారు చేశాడు. అచ్చు పార్వతిలాగే కనపడేటువంటి కన్యను తయారు చేశాడు. ఆవిడ పేరు మండోదరి. ఇది వాడికి ఇచ్చి పంపించేయి ఇవ్వండి అన్నాడు విష్ణుమూర్తి. కృత్వా మండోదరీ నామ్నా మయహస్తేర్పితా శుభా తాం నినాయ మయః శీఘ్రం పాతాళే స్వీయ సద్గృహం. అది ఆ మండోదరి తీసుకుని మయుడు అనేటువంటి ఆ శిల్పి తతోద్విజ స్వరూపేణ విష్ణు ప్రాహ దశాననం. ఒక బ్రాహ్మణ వేషంలో దశరథుడికి అడ్డం వచ్చాడు. ఆ శివలింగాన్ని తీసుకెళ్తూ ఉంటే విష్ణుమూర్తి ప్రతారిత శివేన త్వం దత్వా దుర్గాంతు కృత్రిమాం పాతాళే మయగేహే సా గోపితాస్తి శివేనహి. ఏమయ్యా శివుడిని మోసం చేశాడయ్యా, నువ్వు తెలుసుకోలేకపోయావయ్యా అన్నాడు విష్ణుమూర్తి రావణాసురుడి దగ్గరికి వచ్చి. నీకు ఆ కృత్రిమమైనటువంటి పార్వతీదేవిని ఇచ్చారు, అసలైన పార్వతీదేవి ఇక్కడ లేదు. ఆవిడని మయుడి గృహంలో పాతాళంలో దాచేశాడు. నీకు ఇస్తానని చెప్పినటువంటి పార్వతీదేవి అసలైన పార్వతీదేవి కాదు, నీతో వచ్చేటువంటి ఆవిడ. జాగ్రత్తగా ఉండు సుమా. వివిచ్యసి త్వం స్వర్లోకం భూలోకం చేతి శంకయా స్వీయం మత్వాతు పాతాళం తత్రత్వం నగవేష్యసి. పాతాళంలో ఎందుకు దాచాడు అంటే నువ్వు యుద్ధం చేయడం కోసం స్వర్గానికి వెళ్తావు, భూలోకాల్లో తిరుగుతావు. పాతాళం నీ లోకమే, రాక్షసులు ఉండేటువంటి లోకమే. నువ్వు అక్కడ వెతకవు, మందాల్లో ఇంకోటి ఎలా ఉంటుంది అని. కాబట్టి నీ కనపడకుండా ఉండడం కోసం నీ ఇంట్లోనే, నీ చోటే, నీ పాతాళంలోనే దాచాడు శివ పరమాత్మ. చజేమాం కృత్రిమాం దుర్గాం పశ్యతాం మయ సద్మని. ఇప్పుడు పార్వతీదేవిని తీసుకెళ్తున్నావు కదా, ఈవిని విడిచిపెట్టేసే. ఇప్పుడు కృత్రిమైన పార్వతీదేవి, అసలు పార్వతీదేవి మయుడి ఇంట్లో ఉంది. ఆవిడని నీ కనపడకుండా దాచారు అక్కడ. నువ్వు వెళ్ళి ఆవిడ తీసుకో, ఈవిడి కాదు అని చెప్పి విష్ణుమూర్తి రావణాసుడికి ఒక మాట చెప్పారు. గిరీంద్రజాం మహారమ్యాం పత్ని కృత్వా సుఖం భజ. ఆవిడ చక్కగా పెళ్లి చేసుకుని ఆవిడతో సంతానాన్ని కానీ నువ్వు సుఖంగా ఆవిడతో ఉండాలి తప్ప ఈ మాయా పార్వతిని తీసుకెళ్లి నిజం పార్వతి అనుకుంటున్నావు ఏమిటయ్యా అన్నాడు బ్రాహ్మణ వేషంలో వెళుతున్నటువంటి విష్ణుమూర్తి. నిజం పార్వతి రావణాసుడితో వెళుతూ ఉన్నది. విష్ణుమూర్తి సృష్టించిన మండోదరి అనేటువంటి పార్వతి పాతాళ లోకంలో దాచబడి ఉన్నది. ఆవిడే అసలైన పార్వతి అని చెప్పాడు విష్ణుమూర్తి. తద్విప్రవచనం సత్యం మత్వా మామేచ్చ వై పునః. ఒక విప్రుడు చెప్పాడు అంటే అబద్ధం ఎందుకు చెప్తాడు, నిజమే చెప్పుంటాడు నాకు అనుకున్నాడు రావణాసుడు. విహస్య రావణ ప్రాహ జ్ఞాతం తే అంతర్గతం మయా అర్పితా కృత్రిమాదేవి మాతాం గోప్య రసాతలం. అసలైనటువంటి పార్వతీదేవిని రసాతలంలో దాచేసి ఈ మాయా పార్వతీదేవిని నాకు ఇచ్చి పంపించేసి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా శివా అని చెప్పి మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు రావణాసురుడు. తమైవాస్త్వధునా చేయం త్వహం నిశ్యామి గోపిత. ఇదిగో ఈ దొంగ పార్వతిని నువ్వే ఉంచుకో, మాయా పార్వతిని నువ్వే ఉంచుకో అని అసలు పార్వతిని మళ్ళీ శివుడికి అప్పచెప్పేశాడు. అసలు పార్వతిని నేను తెచ్చుకుంటాను పాతాళలోకం వెళ్ళి అని మండోదరి కోసం బయలుదేరి వెళ్ళిపోయాడు రావణాసురుడు.
ఇత్యుక్త్వా త్వాం విసృజ్యాథ పాతాళం గంతుముద్యతః. మొత్తానికి ఆ రకంగా పాతాళంలో మయుని ఇంట్లో ఉన్నటువంటి ఆ మండోదరి దగ్గరికి వెళ్ళిపోయాడు రావణాసురుడు. తావన్మార్గే హెల్పశంకాగ్రస్తః ప్రాహద్విజం తథా ఆత్మలింగం క్షణం హస్తే గృహ్ణీష్వ వచనాన్ మమ. మొత్తానికి ఆ బ్రాహ్మడు ఇంకా పక్కనే ఉన్నాడు, ఆ విష్ణుమూర్తి. ఆయన చెప్పాడు, ఏమయ్యా ఇప్పుడు ఈ ఆ నేను కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళవలసి ఉన్నది, నా చేతిలోనేమో ఈ శివలింగం ఉన్నది, దీన్ని కింద పెట్టడానికి వీల్లేదు, కాబట్టి కాసేపు నువ్వు పట్టుకుంటావా, నేను వెళ్ళి నా పని పూర్తి చేసుకుని వస్తాను అన్నాడు. యావన్ నివర్చ శంకాం స్వామహం కేష్యామి వేగతః. 5 నిమిషాల్లో నేను నా పని పూర్తి చేసుకుని ఇప్పుడే వచ్చేస్తానన్నాడు. ద్విజ వేషధరో విష్ణు తదా ప్రాహదశాననం. ముహూర్త కాలంలో వచ్చేస్తానయ్యా, క్షణంలో వచ్చేస్తా అన్నాడు. విష్ణుమూర్తి వెంటనే అన్నాడు, అతిక్రాంతే ముహూర్తేధ్య లింగం స్థాప్య ప్రజామ్యహం. ఏమయ్యో నాకు చాలా పనులు ఉంటాయి, నువ్వు వెళ్ళి గంటల కొద్దీ చేసి నేను ఇలా పట్టుకుని ఇక్కడ కూర్చోమంటే కుదరదు. నువ్వు క్షణకాలంలో వస్తానన్నావు, ఆ క్షణకాలం తర్వాత నువ్వు రాలేదనుకో, నేను ఈ శివలింగాన్ని కాస్త ఇక్కడ కింద పెట్టేసి నా పని నేను వెళ్ళిపోతాను, నేను నీకోసం ఆగను అని చెప్పారు విష్ణుమూర్తి. తథేసి రావణశ్చోక్త్వా తత్కరే లింగమర్పయత్. మొత్తానికి ఆత్మలింగాన్ని విష్ణుమూర్తి చేతిలో పెట్టి ఇప్పుడే వస్తా అని వెళ్ళాడు రావణాసురుడు. తతో మూత్రస్య సాధారా ఖండితా భూచిరం ప్రియే అతిక్రాంతే ముహూర్తేధ లింగం సాగర రోధసి. మొత్తానికి ఆ రకంగా మూత్ర విసర్జన చేయడం కోసం వెళ్ళాడు రావణాసురుడు. అది ఇందులో చెప్తున్నటువంటి విషయం. దానికి చాలా సమయం పట్టింది. అక్కడి నుంచి ముహూర్తం అతిక్రమించగానే చూశారు పశ్చిమే ఆ సముద్ర తీరం, అది ఆ సముద్ర తీరంలో పశ్చిమే స్థాప్య భూమ్యాం సయౌ స్వీయ స్థలం హరి. భారతదేశానికి పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ప్రదేశం అది సముద్ర తీరం. అక్కడ ఆ నేల మీద ఇసుక తిన్నెలో ఆ లింగాన్ని పెట్టేసి వైకుంఠానికి వెళ్ళిపోయారు శ్రీహరి. తతస్స రావణశ్చాపి మూత్రం కృత్వా యథావిధి లింగం దృష్ట్వా భూమి సంస్థం తచ్చిరశ్చాలయత్తదా. మొత్తానికి పరిగెట్టుకుంటూ వచ్చినటువంటి రావణాసుడికి అక్కడ ఇప్పుడు కనపడలేదు, ఆ శివలింగం కాస్త నేల మీద ఉండడం కనపడింది. సముద్రపు ఒడ్డున పశ్చిమ సముద్రపు తీరంలో ప్రయత్నించాడు, దాన్ని తీసుకెళ్లిపోదాం లంకకి అని. సదా భూమ్యాం గతం లింగం శిర కించిచ్చ చాలనః. ఎంత ప్రయత్నం చేసినా, ఎంత బలాన్ని ఉపయోగించినా ఆ శివలింగాన్ని కదపలేకపోయాడయ్యా. అభూద్గర్తా కర్ణరంధ సదృశీ తచ్చిరస్థలే గర్తాయాం తస్సిరస్సాపి కర్ణశంకూపమం కృశం. మొత్తానికి దాన్ని పెకలిస్తూ ఉండడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దాని మీద ఒక చిన్న రంధ్రం ఏర్పడిందట ఆ శివలింగం మీద. అది ఎలా ఉందంటే గోవు యొక్క చెవి ఆకారంలో ఉందట ఆ గుర్తు, ఆ శివలింగం మీద ఏర్పడిన గుర్తు. అప్పటి నుంచి భువః కర్ణోపమం లింగం గోకర్ణం తద్వదంతి. గోకర్ణ క్షేత్రం అయింది అది. అక్కడ ఉన్నటువంటి లింగానికి, గోకర్ణంలో ఉన్నటువంటి శివలింగానికి ఆవు యొక్క చెవి రూపంలో ఒక చిన్న గుర్తు ఉంటుంది ఆ శివలింగం మీద అని చెప్తారు. అది ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది. రావణాసురుడు దాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దాని మీద ఏర్పడినటువంటి రంధ్రం అది. తతభిన్న మనాతూష్ణీం పాతాళం రావణోయయౌ. ఇంకా శివలింగం ఆత్మలింగం ఎలాగో తీసుకెళ్ళలేకపోతున్నానో కనీసం పార్వతీదేవినైనా తీసుకెళ్దాం అని చెప్పి పాతాళ లోకంలోకి వెళ్ళాడు రావణాసురుడు. మయగేహే, మయుని యొక్క ఇంట్లో నిరీక్షాథ దేవీ మండోదరీం వరాం మయం సంప్రార్థయామాస దదౌ తాం రావణాయ సహ. ఏమీ మాట్లాడకండి, మీ అమ్మాయి నాకు నచ్చింది, మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను, నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి అని చెప్పి బతిమాలేశాడు మయుడిని. ఆవిడ పార్వతీదేమో అనుకుని రావణాసురుడు. తతో వివాహం నిర్వర్చ్య పారిబర్హం దదౌ మయః. మొత్తానికి మండోదరిని రావణాసుడికి ఇచ్చి పెళ్లి చేసి
నా దగ్గర ఒక ఆయుధం ఉందయ్యా, దాని పేరు శక్తి. ఆ శక్తి అనేటువంటి ఆయుధాన్ని కూడా ఆ నీకు ఆ, కట్నంగా నేను సమర్పిస్తున్నాను అని చెప్పి మయుడు రావణాసుడికి దృఢాం శక్తిం అమోఘాం శత్రుఘాతిని, ఆ శక్తిని విసిరితేనే లక్ష్మణస్వామి మూర్ఛపోయాడు యుద్ధకాండలు. ఆ శక్తి అనే దాన్ని మయుడు తయారు చేసి ఇచ్చాడు రావణాసుడికి. దృష్ట్వా మందోదరీం తస్యా ప్రాహ మందోదరీమితి తాం నామ్నా రావణ తుష్టః తయా స్వీయ స్థలం యయో. మందోదరి అంటే మందము అంటే సన్నము అని అర్థం. మందము లావు అని మనం తెలుగులో అనుకుంటాం, కానీ సంస్కృతంలో మందముగా ఉన్నది అంటే సన్నముగా ఉన్నది, ఉండి లేనట్టుగా ఉన్నది అని అర్థం. మండోదరి అంటే ఆవిడ యొక్క నడుము భాగం లేదా ఉదర భాగం చాలా స్వల్పంగా సన్నంగా ఉండేది. అదొక అందమైనటువంటి లక్షణం, ఒక అందమైనటువంటి స్త్రీ యొక్క లక్షణం. కాబట్టి ఆవిడకి మండోదరి అనేటువంటి పేరు ఉన్నదయ్యా. ఆవిడతో చూసి చాలా ఆనందపడి ఆవిడే పార్వతి అనుకుని ఆవిడ తీసుకుని రావణాసురుడు లంకా నగరానికి వెళ్ళిపోయాడు వివాహం చేసుకుని. తతౌ మాత్రాధికృతః స పునస్తప్తుం త్వరాన్వితః గోకర్ణం రావణో గత్వా లబ్ధ్వా విధేర్వరాన్. తల్లి తిట్టింది రాగానే, ఏమయ్యా నువ్వు నాకు ఆత్మలింగం తెచ్చిపెడతాను వెళ్ళావు, నువ్వు చక్కగా పెళ్లి చేసుకుని వచ్చావు, నా ఆత్మలింగం సంగతి ఏమిటి అందావిడ. వెళ్ళి మళ్ళీ తపస్సు చెయ్యి అంది. పరిగెట్టుకుంటూ మళ్ళీ గోకర్ణ క్షేత్రం దాకా వచ్చి అక్కడ కూర్చుని రావణాసురుడు తపస్సు చేశాడు. త్రైలోక్యం బ్రహ్మగారి కోసం త్రైలోక్యం స్వవశో కృత్వా లంకాయాం రాజ్యమాపసః తస్మాత్ సీతా సమానేయం దృష్టా మందోదరి ప్రియే. మొత్తానికి ఆ రకంగా గోకర్ణ తీర్థం దగ్గరికి వచ్చి తపస్సు చేసి బ్రహ్మ చేత వరాలు పొంది ముల్లోకాల్ని కూడా తన వశం చేసుకుని రావణుడు లంకలో రాజ్యం వెళుతూ ఉన్నాడయ్యా. కాబట్టి మండోదరి సీత వలె పార్వతి వలె చక్కనైనటువంటి శుభలక్షణములు కలిగినటువంటిది. ఆవిడ స్వయంగా విష్ణుమూర్తి నిర్మించినారు, విష్ణుమూర్తి యొక్క నిర్మాణం వల్ల వచ్చినటువంటిది, విష్ణుమూర్తి యొక్క ప్రభావం వల్ల వచ్చినటువంటి ఆవిడ. కాబట్టి ఆవిడ చూసి సీత అని భ్రమించడంలో అది తప్పేమీ లేదు. ఆవిడకి అటువంటి లక్షణం ఉన్నది. సీతకి పార్వతికి ఉన్నంత పాతివ్రత్య మహిమ ఆవిడకి ఉన్నది. లంకాయాం వాయుపుత్రేణ రావణాగ్రే వినిద్రిత మయోప్యాసీత్ స లంకాయాం గృహం కృత్వా యథా సుఖం. ఆ మయుడన్న వాడే లంకా నగరాన్ని కూడా నిర్మించాడు. అందులోని వివిధమైన భవనములు అవన్నీ కూడా ఆయనే తయారు చేసి పెట్టాడు. మయబంధుర్గయో నామా మహాన్ వీర ప్రతాపవాన్ రాత్రో వినిద్రితో గృహే బ్రహ్మదత్త వరాసుధీ. మొత్తానికి ఈ రకంగా లంకా నగరంలో పాలిస్తూ హాయిగా ఉన్నాడు రావణాసుడు బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరములతో. అతడికి తమ్ముడు ఒకడు ఉన్నాడు రావణాసుడికి. అతడికి గయుడు అని అతని పేరు, మహాబలశాలి. అతడు అక్కడ నిద్రిస్తూ ఉన్నాడు. మయబంధుర్గయో నామ మహాన్ వీర ప్రతాపవాన్ రాత్రౌ వినిద్రితో గేహే బ్రహ్మదత్త వరాసుధీ. వాడు అనేకమైనటువంటి తపస్సులు చేసి బ్రహ్మగారి దగ్గర నుంచి అనేక వరములు పొందినటువంటి వాడు ఆ గైడు. దశాస్య హస్తా తన్మృత్యు విధినోక్తం విచింత్య చ తస్య వస్త్రం ఆవృతినా హృతం సదసి వైపురా. వీరికి మృత్యువు రావణాసురుడి చేతనే రాసిపెట్టుంది అని భావించి వాడు కట్టుకున్నటువంటి వస్త్రాన్ని జాగ్రత్తగా వాడికి తెలియకుండా వాడి నిద్రిస్తుంటే తీసి దాని కాస్త రావణాసురుడి మంచం మీద వేశారు హనుమత్ స్వామి సీత కోసం వెతుకుతూ తిరుగుతున్నటువంటి సమయంలో. తత్ క్షిపద్ధేమ పర్యంకే రావణస్య కపిస్తదా విభీషణస్య పర్యంకే వసనం రావణస్య చ. విభీషణుడి యొక్క వంశం మీద రావణాసుడు యొక్క వస్త్రాన్ని వేశారు. రావణాసుడి వస్త్రం మీద ఈ గైడు కట్టుకున్నటువంటి వస్త్రాన్ని వేశారు. క్షిత్వా పశ్యత్ జానకీం స లంకాయాంచ ముహుః కపిః యయావశోకవనికాం వృక్షప్రసాద మండితాం. మొత్తానికి ఈ రకంగా ఒకళ్ళ వస్త్రాలు ఒకళ్ళ ఇంట్లో ఉంచి ఒకళ్ళకి తీసి మార్చేయడం, అక్కడ పడుకున్న వాళ్ళ వస్త్రాలు ఒకళ్ళకి తెలియకుండా ఇంకోళ్ళవి మార్చేయడం, ఇలా అన్ని చేస్తూ ఆయన తన సహజమైనటువంటి వానర ప్రకృతిని ప్రదర్శిస్తూ
అంటే ఎంతో ఉత్సాహంగా ఇవన్నీ చేస్తూ సీత కనపడలేదనేటువంటి ఆందోళన ఉన్నప్పటికీ కూడా మార్గాయాసం లేకుండా అనేకమైనటువంటి చిలిపి పనులు చేసుకుంటూ హనుమత్ స్వామి అక్కడ తిరుగుతూ ఉన్నారయ్యా. క్షిప్తా క్షిప్త్వా పశ్యజ్జానకీం సలంకాయాంచ ముహుః కపిః యయౌ అశోకవనికాం వృక్షప్రాసాదమండితాం. అలా వెతుకుతూ ఉండగా రావణ భవనంలోంచి తిన్నగా అశోకవనంలోకి ప్రవేశించారు హనుమత్ స్వామి. దదర్శ తత్ర ప్రాంశుం చ సింసుపా నామ పాదపం తన్మూలే రాక్షసీ మధ్యే దదర్శ అవనికన్యకాం. అవనికన్యక భూసుత అనేటువంటి సీతమ్మ ఆ చెట్టు కింద కనపడింది. సింసుప అనేటువంటి పేరు ఉన్నటువంటి ఆ వృక్షం కింద ఆ దాని మూలం దగ్గర అనేక మంది రాక్షస స్త్రీల మధ్య అవనికన్యక అయినటువంటి సీతమ్మ కనపడింది. ఏకవేణీం కృశాం దీనాం మలినాంబరధారిణీం భూమౌ శయానాం శోచంతీం రామ రామేతి భాషిణీం. రామ 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 అని కలవరిస్తూ ఉన్నట్లుగా ఉన్నది, చిక్కిపోయి ఉన్నది, దీనురాలై ఉన్నది, మలినాంబరములు ధరించింది, నేల మీద శయనిస్తూ ఉన్నది. అటువంటి సీతను చూశారు. కృతార్థోహమితి ప్రాహ దృష్ట్వా సీతాం స మారుతి. కృతార్థుడయ్యాను అనిపించింది, వచ్చిన పని నెరవేరింది అనుకున్నారు. సింసుపా నగ శాఖాగ్ర పల్లవాభ్యంతరే స్థిత. గబగబా సింసుపా వృక్షం పైకెక్కారు. ఆ కొమ్మల మధ్యలో ఆ కొమ్మల మీద కూర్చుని ఉన్నారు. పురా దృష్టాన్ అలంకారాన్ తస్య దేహే దదర్శన తత కిలకిలా శబ్దైః యయౌ తత్ర దశాననః. ఎలాగ ఇప్పుడు సీత అనేటువంటి నమ్మకం కలిగింది అంటే సీతమ్మ జారు విడిచినటువంటి ఆభరణాలన్నీ కూడా ఆయన గుర్తొచ్చాయి. అవేవి కూడా ఇప్పుడు సీతమ్మ ఒంటి మీద లేవు, అంటే అవి ఈవిడ ఆభరణాలే అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ఇంతట్లోకి కిలకిలా శబ్దం వినపడింది. దూరం నుంచి రావణాసురుడు రావడం గమనించారు హనుమత్ స్వామి. ఆ చెట్టు కొమ్మల వెనకాల దాక్కుని ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. వస్తాడు రావణాసురుడు ఇహనం, ఇప్పుడు వచ్చి సీతమ్మతో మాట్లాడతాడు, ఆవిడ చేత చివాట్లు కూడా తింటాడు. తర్వాత ఏం కథ జరిగింది అనేది మనకి తెలియని కథ కాదు, కానీ తెలిసిన కథే మళ్ళీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మళ్ళీ ఆదివారం నాడు కలుసుకున్నప్పుడు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మనం 9వ సర్గలో ఒక 69 శ్లోకాల దాకా చెప్పుకో.